హాయ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గైస్. ఓకే. ఎవరైతే మీరు ట్రస్ట్ బిల్డ్ అయ్యి మీకు కేకే ఫండా మీద ట్రస్ట్ బిల్డ్ అయ్యి ఓకే. ఎవరైతే జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ గైస్. ఓకే. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఓకే. ఫైన్. ఇప్పుడు మీరు నేను ఒక మీ బ్యాచ్‌కి అంటే ఒక్కొక్క బ్యాచ్‌కి మాకు ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి గదా! అంటే మాకు ప్లస్ తెలుస్తుంటది, మైనస్ తెలుస్తుంటది. ఆల్రెడీ మాకెంత టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఏమున్నా గాని మనం కొన్ని స్టైల్స్ మార్చుకోవాలనమాట యాక్చువల్‌గా. కొన్ని స్టైల్స్ మనం టీచింగ్ స్టైల్స్ ఖచ్చితంగా మార్చాలి. కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తా ఉంటాం బ్యాచ్ టు బ్యాచ్. మీ బ్యాచ్‌లో నేనేమనుకున్నానంటే మీకసలు ఒక వర్కింగ్ ఫీలింగ్ కలగాల. ఓకే. ఒక వర్కింగ్ ఫీలింగు మీరు ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నట్టు, ఒక టీమ్ కింద నువ్వు వర్క్ చేస్తున్నట్టు, నీకంటూ ఒక లీడు, నీకంటూ ఒక మేనేజరు ఉన్నట్టు నీకు ఆ ఫీలింగ్ కలగాలా లేదా? యెస్ ఆర్ నో? టెల్ మీ గైస్. డూ యూ వాంట్ టు ఫీల్ దట్ లైక్ యెస్ ఆర్ నో? ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాల. ఎందుకనంటే, నేను సాలరీలు ఇవ్వడం లేదు. ఇంటర్న్‌షిప్ ఇవ్వడం లేదు. సాలరీస్ ఇవ్వడం లేదు. నేను మిమ్మల్ని ఏదో చేయాలనుకోలేదు. మీరు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాల. సపోర్ట్ చేస్తే మనమందరం ఒక టీమ్‌లాగా వర్కౌట్ చేద్దాం. మీకు ఈ బ్యాచ్‌లో ఏం చేస్తానంటే, ఈ లైనక్స్ నెక్స్ట్ వీక్ మొత్తం ఉంటది. నెక్స్ట్ 5 డేస్ అంటే నెక్స్ట్ వీక్ మండే నుంచి ఫ్రైడే వరకు మీకు లైనక్స్ సెషన్స్ జరుగుతాయి. లైనక్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ అంటే ఎవరినో ఈళ్ళనే ప్లేస్ చేయాలని గాదు. నేనొక 2-3 మెంబర్స్‌ని తీసుకొని 2-3 మెంబర్స్‌ని తీసుకుంటాను మీ టీమ్‌లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ 1, మెంబర్ 2 రాండమ్‌గానే తీసుకుంటాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఓళ్ళైనా నాకు పింగ్ జేయొచ్చు. వీళ్ళకి ఒక్కొక్కరికి అరౌండ్ 10 మెంబర్స్‌ని నేను అలాట్ జేస్తాను. ఒక పర్సన్‌కి 10 మెంబర్స్. లేదనంటే 4 మెంబర్స్‌ని తీసుకున్నాననుకో 4 మెంబర్స్‌ని తీసుకుంటాను. ఇక్కడ ఒక 10 మెంబర్స్‌ని తీసుకుంటాను. ఇక్కడ ఒక 10 మెంబర్స్ లేదంటే 7, 7 తీసుకోండి. బేస్డ్ ఆన్ ద కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 7, 7, 7 అని ఇచ్చాననుకో. ఓకే. ఈ 7 మెంబర్స్ ఈ పర్సన్‌కి రిపోర్ట్ జేస్తరు. ఈ పర్సన్‌కి రిపోర్ట్ జేస్తరు. ఏం జేస్తున్నారు డైలీ అని. దాని తర్వాత ఈ 3, 4 మెంబర్స్ వచ్చేసి నాతో కనెక్ట్ అవుతారు. ఓకే. ప్రశాంత్‌తో కనెక్ట్ అవుతారు. ఇంకొకటేందంటే, మీరు డే టైమ్‌లో మీకు ఏ ఇష్యూ వచ్చినా మన గ్రూప్‌లో పింగ్ చేస్తుంటరు. నాకు కాల్ చేస్తుంటరు. నాతో మాట్లాడుతుంటరు. అందరం కలిసి ఇష్యూని రిజాల్వ్ చేస్తా ఉంటాం. కానీ అల్టిమేట్‌గా నేను ఫోర్స్‌ఫుల్‌గా టార్గెట్ చేసేది ఈ 4 మెంబర్స్‌ని డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తాను. మీ స్టూడెంట్సు నీ కిందున్నటువంటి టీమ్ ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు స్టేటస్సు ఏంటి పరిస్థితి? ఒక్కొక్కరి స్టేటస్ ఏంది పరిస్థితి? ఓకే. ఈ 7 మెంబర్సు ప్లస్ ఈ పర్సను అంటే ఈ 8 మెంబర్సు ఒక టీమ్‌లాగా ఈ 8 మెంబర్సు ఒక టీమ్‌లాగా నాకు డైలీ, నాకు డైలీ కాల్‌లో జాయిన్ అవ్వాలి గైస్. నాకు డైలీ కాల్‌లో జాయిన్ అవ్వాలి. అంటే డైలీ ఎలా కండక్ట్ చేస్తున్నా అంటే మార్నింగు 6:50కి మార్నింగ్ 6:50 ఏఎంకి ఓకే. మండే నుంచి మనకి స్టాండప్ కాల్ ఉంటది. స్టాండప్ కాల్. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి ఈ కాల్. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి గైస్. అర్థమైందా మీకు? ప్రతి ఒక్కరు ఈ స్టాండప్ కాల్ జాయిన్ అవ్వాల. ఎవరీవన్ ఈస్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. స్టాండప్ కాల్ అంటే ఏం లేదు. ఎవ్రీ డే నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాల. దట్స్ ఇట్. ఎవ్రీ డే వాట్ యూ ఆర్ డూయింగ్ ఐ వాంట్ టు అండర్‌స్టాండ్. ఐ వాంట్ టు అండర్‌స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్ టుడే డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూ, సమ్ అదర్ ఇష్యూ ఓకే. లేదంటే ట్రావెలింగ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి నేను తిరుమలకొచ్చాను నైట్. అరౌండ్ 12:30, 1 అయిపోయింది మేము ఇక్కడ రీచ్ అయ్యి అంతా డిన్నర్ కంప్లీట్ అయ్యేతలకి. ఓకే. ప్రీ ప్లాన్డ్ ఈవినింగ్ 5:00 నా ప్లాన్ నాకుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైనా క్లాస్ తీసుకోలేదనంటే ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను నేనెప్పుడు గూడా. అలానే మీరు నాకేం జేస్తున్నారని 6:50 ఏఎంకి ఖచ్చితంగా కాల్ జాయిన్ అవ్వాల్సింది అంతే. 6:50 ఏఎంకి డైలీ నువ్వు కాల్ జాయిన్ అవ్వాలి. అదే నీ ప్రాజెక్ట్‌లో నీ టైమింగ్స్ కొంచెం ఎర్లీగా అంటే ఓకే. ఎర్లీగా నీకు కొంచెం ఉంటే ఖచ్చితంగా నువ్వు జాయిన్ అవుతావా లేదా? మీ మేనేజరో, మీ టీమ్ లీడో ఎవరో చెప్పారని. ఖచ్చితంగా జాయిన్ అవుతావు. ఎందుకంటే నీకు నెల నెల సాలరీ ఇస్తారోళ్ళు. మంత్లీ సాలరీ ఇస్తరు. జాయిన్ కాకపోతే తీసి పడేస్తరు. ఓకే. అందుకనే గైస్ మీరేం జేయాలంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 మెంబర్స్ గాని, 10 మెంబర్స్ గాని నేను స్ప్లిట్ జేస్తాను డేటా. నేను ఆల్రెడీ మీ మెయిల్ ఐడీస్ డేటా మొత్తం గ్యాదర్ జేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది నేను టీమ్ హ్యాండ్లింగ్ చేయగలను అనుకుంటే, మీరు ఒకవేళ మిడిల్‌లో డ్రాప్ అవ్వినా ఇబ్బంది లేదు. హ్యాండిల్ చేయలేకపోయినా. నేనే ఎంటైర్ టీమ్‌ని హ్యాండిల్ చేయగలను. కానీ మీకు ఆ ఫీలింగ్ కలగడానికి నేను మధ్యలో ఒక నలుగురిని పెడతాను.
ఆ నలుగురికి మీరు డైలీ సో అండ్ సో టాస్క్ చేశాను, ఎక్కడన్నా ఇష్యూలు వచ్చాయా, ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఎక్కడన్నా స్టక్ అయిపోయావా, నెక్స్ట్ లైనక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ట్రాక్, మీరు చేసిన వర్క్ మొత్తాన్ని నేను గిటబ్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉంటాను. గిటబ్లో మీ డేటా ఎట్లా అప్లోడ్ చేయాలో నేను చెప్తా ఉంటాను. గిటబ్ ద్వారా ట్రాక్ చేస్తాను. 6:50 నుంచి 7:15 వరకు, మండే క్లాస్ నుంచి 6:15 నుంచి 7:15 వరకు, అంటే మనకు అరౌండ్ 25 మినిట్స్ వస్తుంది. బ్రీఫ్గా ఒక పర్సన్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్లో, ప్రశాంత్ టుడే, ఇంగ్లీష్లోనే, నాట్ ఇన్ తెలుగు గైస్, నాట్ ఇన్ తెలుగు. ప్రశాంత్ టుడే ఐ కంప్లీటెడ్ మై గిట్ అండ్ గిటబ్ ఫ్యూ కమాండ్స్, ఐ లర్న్ సో అండ్ సో కమాండ్స్, బట్ ఐ స్టక్డ్ ఇన్ సమ్వేర్. ఓకే, నువ్వు ఎక్కడన్నా స్టక్ అయ్యావు అని అనిపిస్తే నేను ఎండ్ ఆఫ్ ద సెషన్ అలానే ఉంటాను, ఒక హాఫ్ అన్ అవర్ కాడ. మీ సెషన్స్, మీ డౌట్స్ క్లారిఫై అయ్యేంత వరకు నేను సెషన్లోనే ఉంటాను. ఓకే, నేను సెషన్లోనే ఉంటాను. బట్ చూడండి, ఇటువంటి డిస్కషన్స్ నేను డెమో సెషన్స్లో పెడితే నాకు అడ్మిషన్ పెరుగుతుంది. బట్ ఎవ్రీడే మన వాయిస్ ఇలానే ఉండాలా, ఇలానే మనకి 5 మెంబర్స్ కాదు గైస్, 2 మెంబర్స్ కాదు, 1 మెంబర్ జాయిన్ అయినా సెషన్ కంటిన్యూ అవుతుంది. డోంట్ వరీ. ఓకే, ఫైన్. ఓకే, ఇలా మీకు ఎన్విరాన్మెంట్ సెట్ అయిన తర్వాత చూద్దాం, మనం ఒక ట్రయల్ రన్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందని. మీ బ్యాచ్లో ఇది కొత్తగా చేశాను నేను, అంటే నిన్న నైట్ నాకు ఒక ఆలోచన వచ్చింది. నిన్న నైట్ నేను మధ్యలో వచ్చేటప్పుడు కారు ఒకటి ఇక్కడ ఆపుకొని నేను ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి ఇంటర్వ్యూ డిస్కషన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాను. ఇంటర్వ్యూ డిస్కషన్ స్టార్ట్ చేస్తే అంటే మనకి ఎక్కడెక్కడ స్టక్ అవుతున్నారు స్టూడెంట్స్ అనేది నాకు అర్థమైందనమాట. అంటే వీళ్ళకి నేను ఆ ఫీలింగ్ ఇంకా కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది కమింగ్ బ్యాచెస్లో అనేది నా ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట. ఎందుకనంటే కొన్ని యాక్టివిటీస్ మనం చేయడం వల్ల అది హెల్ప్ అవుతుంది అనేది నా డైరెక్ట్ ఒపీనియన్. కానీ మండే సెషన్ నుంచి మాత్రం టైమింగ్స్ నోట్ చేసుకోండి. 6:50కి ఎవ్రీ వన్ జాయిన్ ద కాల్. ఓకే, సారీ గైస్, ఐ టేకెన్ మోర్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, let me connect to my Linux server. Let me connect to my Linux server. Allow me 1 second, guys. Let me log in. 1 second, please. 1 second. Let me log into my AWS. Yeah. నాప్కిన్ ఎలా ఉంది? నాప్కిన్ బాగా తుడుస్తున్నారా మీరు ఫేస్తో? మీరు నాప్కిన్ మనకి హోటల్స్లో అలా ఇస్తారు కదా, నాప్కిన్ ఎలా ఉంది? హౌ ఈజ్ నాప్కిన్ గైస్? బట్ స్లోగా మీరు కొత్త నేర్చుకుంటారు. డోంట్ వరీ. ఒకసారి చెప్పానంటే ఇంక మీరు దాన్ని చేస్తూ ఉండాలి, ఇంకంతే వర్క్. మీరు ఇంకా దాన్ని వర్క్ చేస్తూ ఉండాలి. అంటే డెవాప్స్ కోసమే కదా, అన్నిటికి వాడుకోవాలి మీరు దాన్ని. సెకండ్, ఐఎమ్ జస్ట్ లాగింగ్ గైస్. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఫైన్, లెట్ మీ గో టు మై EC2 సెక్షన్. లేదంటే సెర్చ్లో EC2 కొట్టిన వస్తుంది. లెట్ మీ గో టు ఇన్స్టెన్సెస్. మీ వర్క్ అయిపోయిన తర్వాత ఈ ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకొని, మీ వర్క్ ఆ రోజు ఫినిష్ అయిపోయింది, నేను ఇంకా ఈ రోజుకి నేను వర్క్ చేయను, రేపు మళ్ళీ కనెక్ట్ అవుతాను అనుకుంటే దాన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకొని టెర్మినేట్ చేయొద్దు, జస్ట్ స్టాప్డ్ స్టేట్లో పెట్టుకోండి, మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ టు డిసేబుల్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది, మిషన్ రన్నింగ్లో ఉంది. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. ఓకే, లెట్ మీ కనెక్ట్. టర్మినేట్ చేస్తే ఓల్డ్ డేటా అంతా వెళ్ళిపోద్ది, ఆ ఈబేస్ వాల్యూమ్ అంతా డిలీట్ అయిపోద్ది. శివ, ఓకే, టర్మినేట్ చేయొద్దు. ఓకే, ఇంతకుముందు నువ్వు క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్స్, అసలు ఈ మిషనే ఉండదు, ఇంక టర్మినేట్ అయిపోద్ది. ఓకే, దీని బ్యాకప్ తీసుకొని ఉంటే డేటా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్. ఆ మిషన్ సెలెక్ట్ చేసుకుని లెట్ మీ క్లిక్ ఆన్ SSH. లెట్ మీ గో టు డౌన్లోడ్స్. బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఈబీఎస్ వాల్యూమ్ అంతా డిలీట్ అయిపోద్ది, అందుకని జస్ట్ స్టాప్ చేయమంటాను. ఓకే, మనమే బిల్లు కట్టాంలే, డోంట్ వరీ. నేను ఆల్రెడీ డౌన్లోడ్స్లో ఉన్నా కాబట్టి డైరెక్ట్గా మిషన్ కనెక్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్. ఓకే, లెట్ మీ టైప్ LSIFN-LRTH. ఓకే, ఇంక ఎంటర్ అయిపోదాం, ఇంక స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు కొన్ని ఫ్రాంక్స్ వస్తారా, కార్ ఫ్రాంక్స్, ఇంకా మొదలెడదామా అంటారు చూడండి, ఇంక మొదలెడదామా? అంటే ఫస్ట్లో జనరల్గా నార్మల్గా మాట్లాడి కొన్ని కార్ ఫ్రాంక్స్ చూసారు మీరు ఎప్పుడన్నా? రెడీ, కమాన్. ఎస్, ఓకే, ఫైన్. ఇప్పుడు
మనకి రియల్ టైమ్‌లో ఒక అప్లికేషన్‌కి లాగ్స్ జనరేట్ అవుతా ఉంటాయి గైస్. లాగ్స్ జనరేట్ అవుతా ఉంటాయి. ఆ లాగ్స్‌లో మనం సో అండ్ సో ఎర్రర్ ఉందా లేదా చెక్ చేయడం ఒక డెవాప్స్ ఇంజినీర్‌గా, ఒక ఎస్ఆర్‌ఇ ఇంజినీర్‌గా మేజర్ రోల్ ప్లే చేస్తది. లాగ్స్ డీబగ్గింగ్ అంటే లాగ్స్‌లో ఉన్నటువంటి డేటాని ఫిల్టర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చానా కమాండ్స్ ఉన్నాయి. కొన్ని కమాండ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకు ఒక లాగ్ కావాలి కాబట్టి, ఇక్కడ టాప్ అని ఎందుకు రన్ చేస్తానంటే సిస్టమ్ డిస్కనెక్ట్ కాకుండా నేను టాప్ అనే కమాండ్ రన్ చేస్తే ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్‌లో ఉంటది. ఈ టాప్ పర్పస్ వేరు. సిపియు అంటే ఎంత యుటిలైజేషన్, మెమరీ యుటిలైజేషన్ నేను ఆ సిస్టమ్ రిలేటెడ్ కమాండ్స్ వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి. ఓకే. ఇప్పుడు నాకు లాగ్ కావాలి కాబట్టి, ఒక డేటా కావాలి కాబట్టి నేను డీబగ్ చేయడానికి నేను ఎక్కడి నుంచైనా కాపీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాని తీసుకొని నేను ఆ కాన్సెప్ట్ చెప్పొచ్చు. లేదంటే ఇంకొక డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి ఈ ఎన్ఎఫ్ఎస్ ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసుకొని డేటా మీకు కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఏ డేటా అయినా తీసుకొని నేను ఆ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఒక మీనింగ్‌ఫుల్‌గా డేటా ఉండాలి కాబట్టి ఒక లాగ్ డేటానే తీసుకుందాం. ఎలా తీసుకుందాం ఆ లాగ్ డేటా అంటే నేను చాట్ జీపీటీ ద్వారా డేటాను జనరేట్ చేస్తాను గైస్. చాట్ జీపీటీ ద్వారా డేటాను జనరేట్ చేస్తాను. ఇక్కడ స్టే లాగౌట్ నీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. లేకపోతే లాగౌట్ అంటే జస్ట్ లాగిన్ అయ్యండి. ఓకే. ప్లీజ్ నేను చూడండి జస్ట్ నా ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాను చాట్ జీపీటీతో. ప్లీజ్ గివ్ ఓకే. ప్లీజ్ గివ్ 600 లైన్స్ ఆఫ్ ఎర్రర్ లాగ్. ఓకే. ప్లీజ్ గివ్ ఒక 600 లైన్స్ డేటా కావాలన్నాను. చూద్దాం ఇస్తాడేమో. ప్లీజ్ గివ్ 600 లైన్స్ ఆఫ్ ఎర్రర్ లాగ్ అన్నా. ఓకే. ఈడేమన్నాడు? I can't provide 600 error lines, but if you need help in investigating error log, troubleshooting an issue, feel free to share relevant part and it's happy to assist you. Okay. Please provide 500 lines data at least. Okay. Any data is fine. జస్ట్ మనం కౌంటర్ ఎయ్యాలి అంతే. మనం మాట్లాడాలా. ఏ డేటా అయినా పర్లేదని అడిగాను జస్ట్. ఇంకా ఈడివ్వలేను. ఓకే. ఇక్కడ చూడండి అడిగాడు. ఐ కెన్ జనరేట్ సమ్ రాండమ్ ఎగ్జాంపుల్ నీకు లాగ్ ఇస్తాను. ఎర్రర్ లాగ్స్ ఇస్తాను. అసలు ఏ టైప్ ఆఫ్ లాగు? అంటే లాగ్ డేటానా? సర్వర్ రెస్పాన్సెసా? ఓకే. అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగ్ డేటా అని అడుగుతా. లాగ్ డేటా. ఓకే. చూడండి. యెస్. జనరేట్ చేస్తున్నాడు చూడండి. వెయిట్ ఎ సెకండ్ గైస్. ఇట్ ఈస్ జనరేటింగ్. అంటే ఒక డేటా నాకు కావడానికి ఒక డేటా మనకి ఈ కాన్సెప్ట్ చెప్పడానికి డీబగ్గింగ్ చేసేటప్పుడు అంటే ట్రబుల్ షూట్ చేసేటప్పుడు మనకు ఒక డేటా కావాలి కాబట్టి మనకు లైవ్ అప్లికేషన్ లేదు కదా ఇప్పుడే. అందుకనేసి మనకి చాట్ జీపీటీ ద్వారా నేను మ్యాటర్‌ని జనరేట్ చేస్తున్నా. వెయిట్ ఎ మినిట్ ఇట్ ఈస్ జనరేటింగ్. ఇట్ ఈస్ జనరేటింగ్. ఇదే డేటాని ఇదే డేటాని తీసుకోవాలని ఏం లేదు. ఎనీ డేటా ఈస్ ఫైన్. ఓకే. పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు లెట్ మీ కాపీ దిస్ డేటా. ఇక్కడికొచ్చి కాపీ చేయాలంటే ఇక్కడ కాపీ అనే బటన్ ఉంటది. దీని మీద జస్ట్ అలా క్లిక్ చేయండి. డేటా కాపీ అయిపోద్ది. ఇప్పుడు నేను ఈ డేటాని నా లైనక్స్ సర్వర్‌కి తీసుకొస్తున్నా. కంట్రోల్ సి పెట్టండి. టాప్ కొట్టిన తర్వాత ఇక్కడ బయటికి రావాలంటే కంట్రోల్ సి. ఓకే. క్లియర్ ద స్క్రీన్. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే విఐ స్పేస్ లాగ్ డాట్ టీఎక్స్టీ లాగ్.txt లేదనంటే లాగ్ ఫైలే కాబట్టి ఇది లాగ్ ఫైలే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఆర్డర్‌ని ప్లేస్ ఆర్డర్ లాగ్ అనుకోండి. ఆర్డర్ డాట్ లాగ్ ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. విఐ ద్వారా ఫైల్‌ని క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసేయొచ్చు డైరెక్ట్‌గా డేటా. విఐ స్పేస్ ఆర్డర్.లాగ్ ఎంటర్. ఇప్పుడు నేను దీంట్లో డేటా ఇన్సర్ట్ చేయాలంటే ప్రాక్టీస్ చేయండి గైస్. లైనక్స్ కీ రోల్ ప్లే చేస్తది. లైనక్స్‌గా నువ్వు స్ట్రాంగ్ కాకపోతే మీరు చాలా కష్టం. గో టు ఇన్సర్ట్ మోడ్‌కొచ్చాను. రైట్ క్లిక్ పేస్ట్ ఇట్. ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ ఇన్సర్ట్ మోడ్‌లోంచి టెర్మినల్ మోడ్‌లోకి రావాలంటే ఎస్కేప్ నీ కీబోర్డ్‌లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. దాని తర్వాత సేవ్ చేయాలంటే కోలన్ రైట్ టు క్విట్ నీ కీబోర్డ్‌లో ఎంటర్. దట్స్ ఇట్. యాహ్! ఫైల్ సేవ్ అయిపోయింది. ఈ ఫైల్‌లో డేటా ఉందో లేదో చూడడానికి చూడండి. క్యాట్ -n ఆర్డర్.లాగ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ -n గైస్? ఆల్రెడీ మీకు క్యాట్ కమాండ్ చెప్పాను. మీరు ప్రాక్టీస్ చేసుంటే యూ కెన్ హెల్ప్ మీ. How many number of lines it will show? Yeah. Please don't unmute, just drop a message. Yeah. Thank you. Yes, sure. Okay. Fine. No problem. Yeah. Okay. Yes. Perfect. Okay. Enter. మీకు చూడండి. మీకు అది టోటల్ లైన్స్ జనరేట్ చేయలేదు. జస్ట్ ఓకే. ఒక 60 లైన్స్, 100 లైన్స్ ఇచ్చినట్టున్నాడు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ అన్ని లైన్స్ నీ కాపీ అవ్వలేదు. జస్ట్ కొన్ని ఇచ్చాడు.
చూడండి. ఇంకా కావాలనుకుంటే ఐ నీడ్ మోర్ అంటే ఇక్కడ జనరేట్ చేయమంటే మళ్ళీ జనరేట్ చేసి ఇస్తానే ఉంటాడు. ఓకే. ఈ లైన్స్ చాలు. కొన్ని లైన్స్ చాలు మనం డీబగ్ చేయడానికి. ఈ కొన్ని లైన్స్ చాలు మనకు డీబగ్ చేయడానికి. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే. మీకు ఈ రోజు నుంచి అన్‌మ్యూట్ పర్మిషన్ ఉంటది. చాటు పబ్లిక్ చాట్ ఎనేబుల్ అయ్యి ఉంటది. ఎందుకనంటే అన్నెసెసరీ క్యాండిడేట్స్ మనకి జాయిన్ కారు. ఎవరికైతే ట్రస్ట్ ఉంటదో కేకే ఫండ్ వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు. డోంట్ వరీ గైస్. డోంట్ వరీ. ఓకే. ఈ లాగు ఒక అప్లికేషన్‌కి సంబంధించి జనరేట్ అయింది. ఇప్పుడు మనకి కొన్నిసార్లు డైలీ అని కాదు గానీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటదంటే కమ్ ఆన్ గైస్. ఇక్కడ ఏదైనా ఒక ఎర్రర్‌ని సెర్చ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్‌ని సెర్చ్ చేయమంటాడు. ఎక్సెప్షన్ అంటే ఈ ఎంటైర్ అప్లికేషన్‌కి సంబంధించినటువంటి లాగ్‌లో ఎక్సెప్షన్ గానీ, ఎర్రర్ గానీ, ఏదైనా ఏపీఐ గానీ, లేదంటే ఇటువంటి లొకేషన్స్ గానీ, ఇటువంటి వోటిల్ని ఆ ఎంటైర్ ఫైల్‌లో అది ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయండి అని అడుగుతుంటారు. ఓకే. మీకు జూమ్ చాట్‌లో గానీ, టీమ్స్ చాట్‌లో గానీ, ఓకే. వైబర్ చాట్‌లో గానీ, మనకి ఇలా ఒక కమాండ్‌ని ఒక స్ట్రింగ్‌ని ఇస్తాడు డెవలపరు. ఓకే. ఎక్సెప్షన్ చూడండి దీన్ని సెర్చ్ చేయమంటాడు. అప్పుడు మనం ఏ కమాండ్ వాడాలంటే లైనెక్స్‌లో ఓకే. ఏ కమాండ్ వాడాలంటే గ్రెప్ అనే కమాండ్‌ని వాడాల. గ్రెప్ ఓకే. దెన్ ఏమి సెర్చ్ చేయమన్నాడు? ఏమి సెర్చ్ చేయమన్నాడు? ఎక్సెప్షన్‌ని సెర్చ్ చేయమన్నాడు. ఓకే. ఎక్సెప్షన్‌ని సెర్చ్ చేయమన్నాడు. ఏ ఫైల్‌లో చూడమన్నాడు? ఏ ఫైల్‌లో చూడమన్నాడు? ఆర్డర్ డాట్ లాగ్ అనే ఫైల్‌లో చూడమన్నాడు. అంతే ఇంకేం చేయబడలేదు. చూడండి. ఒక ప్లేస్‌లో మాత్రమే ఉంది ఇది. చూడండి. ఆర్డర్ డాట్ లాగ్‌లో ఒక ప్లేస్‌లో మాత్రమే ఉంది. ఒక ప్లేస్‌లో ఉందిది డేటా. ఓకే. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్షన్‌ని సెర్చ్ చేయమన్నాడు. ఎంటైర్ లాగ్‌లో ఎక్సెప్షన్ ఒక లైన్‌లో మాత్రమే ఉంది. ఎంటైర్‌లో అరౌండ్ 90, 100 లైన్స్ ఏమో ఉన్నాయి డేటా. అక్కడ ఓన్లీ ఒక లైన్‌లో మాత్రమే ఈ డేటా ఉంది. అని ఓకే. సో అండ్ సో ఇష్యూ అక్కరైంది. ఓకే. ఒక్కసారి మాత్రమే వచ్చిందా? ఓకే. ఫైన్. ఇప్పుడు కొన్నిసార్లు డెవలపర్ ఏం చేస్తాడంటే రాంగ్‌గా అంటే ఎగ్జాక్ట్‌గా స్ట్రింగ్ ఇవ్వడు. ఇలా స్మాల్ లెటర్స్‌లో ఇస్తాడు. ఎక్సెప్షను 2 సేమే. 2 సేమే. ఓకే. కానీ ఎంటర్ కొడితే నీకు ఎటువంటి అవుట్‌పుట్ రాదు. ఎంటర్ కొడితే నీకు ఎటువంటి అవుట్‌పుట్ రాదు. లైనెక్స్ అనేది కేస్ సెన్సిటివ్ అని మీకు ముందు చెప్పుంటాను థియరీలో. అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంది మీనింగు? అప్పర్ కేస్ లెటరు, లోయర్ కేస్ లెటరు బోత్ ఆర్ డిఫరెంట్. అప్పర్ కేస్ లెటరు, లోయర్ కేస్ లెటరు బోత్ ఆర్ డిఫరెంట్. అప్పర్ కేస్ లెటరు, లోయర్ కేస్ లెటరు బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్సెప్షన్ అనే స్ట్రింగ్‌ని మనం అప్పర్ కేస్‌లో అయినా సెర్చ్ చేయాలా? లోయర్ కేస్‌లో అయినా సెర్చ్ చేయాలా? అంటే డెవలపర్ నీకు ఎలా పాస్ చేసినా పర్లేదు. ఓకే. ఐ అంటే ఇగ్నోర్ ద కేస్ సెన్సిటివ్. ఇగ్నోర్ ది కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేసా, లోయర్ కేసా పట్టించుకోవద్దు మీరు. డోంట్ కేర్ అబౌట్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్. డోంట్ కేర్ అబౌట్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్. బట్, బట్ సెర్చ్ ద వాటెవర్ ద స్ట్రింగ్ ఐ ప్రొవైడెడ్. ఎంటర్ చూడండి. హౌ మెనీ లైన్స్? ఒక లైన్స్‌లో ఉంది. కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ టీ లెట్ మీ పాస్ ఇట్ క్యాపిటల్ టీ. డెవలపరు ఎప్పుడైనా మీకు ఒక స్ట్రింగ్ ఇచ్చి సెర్చ్ చేయమన్నప్పుడు అది జేడీబీసీ ఎక్సెప్షన్ గాని, ఒక ఏపీఐని సెర్చ్ చేయమన్నప్పుడు గాని, లేదనుకుంటే వేరే, వేరే స్ట్రింగ్ ఏదన్నా ఇచ్చినప్పుడు గాని, లేదనంటే ఒక పర్టిక్యులర్ ఆర్డర్ నంబర్ ఇచ్చినప్పుడు గాని, పర్టిక్యులర్ బిల్లింగ్ అకౌంట్ నంబర్ ఇచ్చినా గాని, మీరు దాన్ని మీరు లాగ్‌లో సెర్చ్ చేసేటప్పుడు యూ నీడ్ టు యూజ్ ద యూ నీడ్ టు యూజ్ ద ఐ ఆప్షన్‌ని మ్యాండేటరీగా యూజ్ చేయండి. ఓకే. ఫైన్. ఎంటర్. చూడండి సెర్చ్ చేసిందా లేదా? అంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్. వి ఆర్ యూజింగ్ ఐఫన్ ఐ. ఐఫన్ ఐ దేనికి వాడతాం అంటే ఇగ్నోర్ కేస్. అంటే కేస్‌ని మనం పట్టించుకోకూడదు. ఓకే. మనం కేస్‌ని పట్టించుకోకూడదు. అటువంటప్పుడు మనం వి ఆర్ యూజింగ్ ఐఫన్ ఐ. ఓకే. ఫైన్. నెక్స్టు, నెక్స్టు డెవలపర్ ఏం చెప్తాడంటే ప్రశాంత్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి గైస్ ఈ విధంగా రికవర్ చేయడానికి. మనకి ప్రశాంత్ ఏదైతే ఎక్సెప్షన్ ఉందో, ఏదైతే ఎక్సెప్షన్ ఉందో ఆ ఎక్సెప్షను ఎన్ని సార్లు అక్కరైంది? ఓకే. ఎన్ని లైన్స్‌లో ఉంది ఆ ఎక్సెప్షను? ఆ ఎక్సెప్షను ఎన్ని లైన్స్‌లో ఉంది? ఐ వాంట్ టు సీ దట్. వాట్ ఈస్ ద ఎక్సెప్షన్? ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ సెర్చింగ్ దిస్ ఎక్సెప్షన్. ఈ ఎర్రరు ఎన్ని లైన్స్‌లో ఉందో నేను తెలుసుకోవాలంటే ఐ అంటే ఇగ్నోర్ కేసు. దాని తర్వాత ఎల్ అనే ఆప్షన్ పాస్ చేయండి. ఆప్షన్స్ ఎల్. ఎల్ అని పాస్ చేస్తే ఎల్ అని పాస్ చేస్తే ఎల్ అని పాస్ చేస్తే ఇట్ విల్ షో సారీ ఏ ఫైల్స్‌లో ఉందని గైస్. ఓకే. నంబర్ ఆఫ్ లైన్స్ దట్ మ్యాచెస్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఎల్ అంటే దేనికి? వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఎల్ అంటే వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఏ ఫైల్‌లో ఈ ఎక్సెప్షన్ స్ట్రింగ్ మ్యాచ్ అయింది? ఈ ఫైల్‌లో మ్యాచ్ అయింది. ఓకే. నాట్ ఐఫన్ ఎల్ గైస్. దట్ ఈస్ ఐఫన్ సి. వన్ సెకండ్ గైస్. ఐఫన్ సి.
ఐఫన్ సి దేనికి వాడతాం అంటే కౌంట్ ఎన్ని లైన్స్లో మ్యాచ్ అయ్యింది చూడండి. ఒకటే లైన్ ఇది కాకుండా వేరే స్ట్రింగ్ ఒకటి చూద్దాం. ఏదైనా ఎక్కువ 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 టైమ్స్ ఉండేది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇన్ఫో అనేది ఎన్ని దిక్కులు ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫో సెర్చ్ చేయమన్నాడు, లేదంటే ఎర్రర్ సెర్చ్ చేయమన్నాడు డెవలపరు. ఫస్ట్ అసలు ఎర్రర్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఎర్రర్ ఎక్కడెక్కడ ఉందో ఎతకాలంటే మనం ఏం చేస్తాం? గ్రెప్ -i ఎర్రర్ స్మాల్ లెటర్లో ప్లేస్ చేసినా క్యాపిటల్ లెటర్లో ప్లేస్ చేసినా పర్లేదు. ఓకే, ఎర్రర్ ఎంటర్. చూడండి ఇక్కడ ఏదో కొన్ని లైన్స్లో ఎర్రర్ ఉంది. ఎన్ని లైన్స్లో ఉందో నేను ఎర్రర్ ఉందో తెలుసుకోవాలంటే యూనిట్ టు పాస్ -c. చూడండి సి 11 లైన్స్లో ఉంది. 11 లైన్స్లో మనకి ఆ ఎర్రర్ ఉంది. 11 లైన్స్లో మనకి ఆ ఎర్రర్ ఉంది. ఓకే, ఫైన్. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఓకే, అన్ని వర్డ్స్ అంటే ప్రతిది ఇక్కడ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఈ లైన్లో ఉంది కాబట్టి డిస్ప్లే అయింది. పర్ఫెక్ట్. ఫస్ట్ ఓకే, ఎర్రర్ ఆల్సో హియర్ ఆల్సో మ్యాచ్ టు డిస్ప్లేడ్. ఓకే, ఫైన్. మీకు దీన్ని ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా కంటెంట్తో చాలా దిక్కుల ఎర్రర్ మ్యాచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ నాకైతే ఎప్పుడు రాలేదు. ఓన్లీ మ్యాచ్డ్ కంటెంట్ మాత్రమే ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్డ్ కంటెంట్ మాత్రమే డిస్ప్లే చేయమంటాడు. -i కామన్గా ఇచ్చేసేయండి, ఎందుకంటే ఇగ్నోర్ కేసుని చెక్ చేయమని. అప్పర్ కేస్ అయినా లోయర్ కేస్ అయినా ఓన్లీ మ్యాచ్డ్ కంటెంటే కావాలంటే -iతో పాటు మనం -oని పాస్ చేయాలి. -oని పాస్ చేయాలి. చూడండి ఓన్లీ మ్యాచ్డ్ కంటెంట్ మాత్రమే వస్తుంది. నువ్వు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నావో అది ఎక్కడెక్కడ మ్యాచ్ ఉంటుందో ఆ కంటెంట్ మాత్రమే బయటకు ఫిల్టర్ అవుతుంది. ఆ కంటెంట్ మాత్రమే బయటకు ఫిల్టర్ అవుతుంది. ఓకే, ఫైన్. ఇంకొకసారి డెవలపర్ ఏం చెప్తాడంటే, ప్రశాంత్ ఈ లాగ్లో చాలా డేటా ఉంది, ఒక 100 లైన్స్ ఉంది ఈ లాగ్ డేటా. అసలు ఏ లైన్స్లో ఆ డేటా ఉంది, అసలు ఏ లైన్స్లో ఆ ఎర్రర్ ఉందో చూపించమంటాడు. అప్పుడు ఏం వాడతాం మనం? ఐఫన్ ఎన్ ఎందుకు వాడతాం అంటే లైన్ నెంబర్ని డిస్ప్లే చేయడానికి. చూడండి నీ లాగ్లో చాలా లైన్స్ ఉన్నాయి. 7th లైన్లో ఎర్రర్ ఉంది, 7th లైన్లో ఎర్రర్ ఉంది, 12th లైన్లో ఎర్రర్ ఉంది, 16th లైన్లో ఎర్రర్ ఉంది, 16th లైన్లో ఎర్రర్ ఉంది, అలా 677 లైన్లో కూడా ఎర్రర్ ఉంది. ఓకే, ఫైన్. ఇలా ఎర్రర్లో ఉన్నటువంటి లైన్స్ అన్ని డిస్ప్లే చేయొచ్చు. ఏ ఆప్షను? ఎన్ అనేటువంటి ఆప్షను. ఓకే, ఇటువంటి రిక్వైర్మెంట్ రాదు. వచ్చినా కానీ మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్, నాకు ఈ లైనెక్స్లో ఏదైతే మ్యాచ్డ్ ఎక్కడైతే నీకు ఎర్రర్ వచ్చి మ్యాచ్ అయిందో ఆ లైన్స్ నువ్వు డిస్ప్లే చేసావు కదా, ఎర్రర్తో మ్యాచ్ కానటువంటి లైన్స్ డిస్ప్లే చేయమంటాడు. ఎర్రర్తో మ్యాచ్ కానటువంటి లైన్స్ని డిస్ప్లే చేయమంటాడు. అప్పుడు ఏం వాడాలి మనం? ఎర్రర్తో మ్యాచ్ కానటువంటి లైన్స్ నీకు కావాలంటే ఓకే, దానికోసం వి అనేటువంటి ఆప్షన్ యూజ్ చేయాలి. వి అంటే ఏంది? ఓకే, వితౌట్ లైన్స్ విల్ డిస్ప్లే వితౌట్ మ్యాచింగ్. -v ఆప్షన్ దేనికి యూజ్ చేస్తాం? లైన్స్ విల్ బి డిస్ప్లేడ్ వితౌట్ మ్యాచింగ్. ఏదైతే మ్యాచ్ కాలేదో దానికోసం. చూడండి అవన్నీ డిస్ప్లే అయింది. ఎక్కడైతే నీకు ఎర్రర్ ఉండదో కావాలంటే చూడండి, నేను డిస్ప్లే చేసేటువంటి డేటాలో ఎక్కడ ఎర్రర్ ఉండదు. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? నోవేర్ యూ క్యాన్ ఫైండ్ ద ఎర్రర్ గైస్. యూ కాంట్ ఫైండ్ ద ఎర్రర్. Are you guys are understand? Slowly we are going, guys. Slowly we are going. Okay, fine, perfect. Come on. Okay, all right, cool. Okay, fine. Yes. ఓకే, ఈ సిచ్యువేషన్ మాత్రం నేను చాలా సార్లు ఫేస్ చేశాను. నా దగ్గరికి డెవలపర్ వచ్చి అడుగుతూ ఉంటారు. డెవలపర్సే కాదు, జనరల్గా అప్లికేషన్కి సంబంధించినటువంటి డీబీఏ వాళ్ళు కానీ డేటాబేస్కి ఆ డేటాబేస్ వాళ్ళు ఆల్రెడీ లైనెక్స్ ఎక్స్పర్ట్స్ అయితే మన దగ్గరికి రారు. అంటే కొన్ని కమాండ్స్ తెలుసుంటే, లేదనుకుంటే డెవలప్మెంట్ టీం మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. లేదు డెవలప్మెంట్ టీమే రావాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు నైట్ డిప్లాయ్మెంట్స్ జరుగుతున్నప్పుడు నేను ఆ కాల్స్ జాయిన్ అయినప్పుడు ఓకే, ప్రశాంత్ కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ షో మీ దిస్ లాగ్. ఆ ఎర్రర్ని సెర్చ్ చేయండి, ఈ ఎర్రర్ని సెర్చ్ చేయండి, ఆ ఎర్రర్ని సెర్చ్ చేయండి, ఈ ఎర్రర్ని సెర్చ్ చేయండి అని అడుగుతూ ఉంటారు. ఓకే, నేను చాలా మందిని చూశాను బేసిక్ కమాండ్స్ కూడా తెలియకుండా లోపల ఉన్నారు. నేనేదో పెద్ద సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని డాబ్ కొడతా ఉంటారు అనమాట. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు ఆడ ఇంపార్టెంట్, నీకు ఎంత కంటెంట్ తెలుసు అనేది ఇంపార్టెంట్ గైస్. ఓకే, నీకు ఎంత కంటెంట్ తెలుసు అనేది ఇంపార్టెంట్. లెట్ మీ స్టాప్ దట్ యాన్ నోటేషన్స్ ఆల్సో. యా, ఐ స్టాప్. ఓకే, మీకు ఎంత కంటెంట్ తెలుసు అనేది ఇంపార్టెంట్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు. ఎక్స్పీరియన్స్ విల్ నాట్ ప్లే కీ రోల్ గైస్. ఏదో క్రిటికల్ సిచ్యువేషన్లో నీ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుందేమో, నువ్వు చేసే హార్డ్ వర్క్,
1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ తోటి కూడా 10 ఇయర్స్‌తో ఉన్నటువంటి స్కిల్స్ ఉంటాయి కొంతమందికి. ఓకే. నో ప్రాబ్లమ్. నాకు నా దగ్గర ఒక లాగ్ ఫైల్ ఉంది. నా దగ్గర ఒక లాగ్ ఫైల్ ఉంది. డెవలపర్ వచ్చి మీకొక ఫన్నీ చెప్తాను చూడండి. ఇది గాదు గానీ, ఈ మ్యాటర్ వదిలేసేయండి. దీన్ని వదిలేసేయండి. మా ప్రాజెక్ట్‌లో మా ప్రాజెక్ట్‌లో ఒక ఎక్స్ పర్సన్ మనకి నేను నెక్స్ట్ ప్రాసెస్ కమాండ్స్ వస్తాయి. పిఎస్-ఈఎఫ్ అంటే ఈఎఫ్ అంటే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ ప్రాసెస్‌లు రన్ అవుతున్నాయో, ఏ ప్రాసెస్‌లు రన్ అవుతున్నాయో కనపడతాయి. ఒకరోజు నేనేం చెప్పానంటే, అతనికి గూడా అరౌండ్ 6+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో అండ్ సో ఆ పర్సన్‌ని నేను షేర్ స్క్రీన్ చేయమని జెప్పి, సరే ఏ ప్రాసెస్‌లు రన్ అవుతున్నాయి, ఏ ప్రాసెస్‌లు ఎక్కువ టైం తీసుకుంటుంది, అనవసరమైన ప్రాసెస్‌లన్నీ కిల్ జేయమన్నా. అంటే డిలీట్ జేయమన్నా. కిల్ అంటే మీకు తెలియకపోవచ్చు. డిల్ జేయమన్నా. డిలీట్ జేయమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అతనికి ఒక ప్రాసెస్ ఐడీ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ 65536 అని ఇలా ఒక ప్రాసెస్ ఐడీ ఇచ్చాను. ఏదో ఒక నంబర్ ఇచ్చాను. ఆడ కనిపిస్తా ఉంటాయి మనకు నంబర్సు. ఓకే. అప్పుడు నాగేశ్వరరావు దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. ఓకే. ఈ ప్రాసెస్‌ని మనం కిల్ జేయడానికి మనకి కిల్ అనే కమాండ్ ఉంది. కిల్ -9 నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను ఇది మీకు తర్వాత. ఆ ప్రాసెస్ ఐడీని ఇవ్వాలి మీరు. ఇక్కడ ప్రాసెస్ ఐడీని పాస్ చేయాల. అప్పుడు నీకు ఈ ప్రాసెస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, డిలీట్ అయిపోతది. అతనేం చేశాడో తెలుసా? షేర్ స్క్రీన్ చేస్తున్నాడు. అందరున్నారు కాల్‌లో. కిస్-9 అని కొడుతున్నాడు తెలుసా? కిస్-9 అని కొట్టి ప్రాసెస్ ఐడీ ఇస్తున్నాడు. అంటే ఎంత నేను వెంటనే వాట్ యూ ఆర్ డూయింగ్ అంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా కమాండ్ చేంజ్ చేస్తున్నాడు. అంటే ఎంత డేంజరస్‌గా ఉన్నారు చూడండి. బేసిక్ కమాండ్స్ కూడా. ఓకే. నేను అప్పటికి చెప్తున్నాను. ఓకే. కిల్-9 కొట్టి ప్రాసెస్ ఐడీ ఇవ్వండి అని. అలా ఉంటది కొన్నిసార్లు కొంతమంది మనకిలా. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ మనకొక లాగ్ ఉంది గైస్. నాకు చానా సార్లు ఈ ఇష్యూని ఫేస్ చేశాను. ఈ ఇష్యూని ఫేస్ చేయడమే కాదు, నేను ప్రొవైడ్ చేసేటువంటి లాగ్ ద్వారా నా నా డెవలపరు హ్యాపీగా ఫీల్ అవ్వాల. ఓకే. ప్రశాంత్ మంచి లాగ్ ఇస్తాడురా. ప్రశాంత్ దగ్గరికెళ్తే నాకు డేటా కరెక్ట్‌గా దొరుకుతది అని చాలామంది మన దగ్గరికి రావాలి. ఓకే. నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌లో నేను అలా చాలా మందిని తెప్పించుకుంటాను. ఎందుకనంటే ఓకే. ఆహ్, ఎందుకనంటే వోళ్ళు మన దగ్గరికొచ్చి అడిగినప్పుడు వోళ్ళు అడిగేటువంటి డౌట్స్, వోళ్ళు అడిగేటువంటి లాగ్ మాకు ముందే తెలిసుంటది. మేము ఆల్రెడీ ట్రైనింగ్‌లో ఉంటాం. ప్లస్ వర్కింగ్‌లో మేము అయి చూస్తా ఉంటాం కాబట్టి మాకు ఈజీగా అర్థమవుతది. ఈ లాగ్‌లో చానా లైన్స్ ఉంది డేటా. చానా లైన్స్ డేటా ఉంది. అంటే ఫస్ట్ నంబర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ డేటా ఉందనుకో. 100 లైన్స్ డేటా ఉంది. ఇక్కడ ఎక్కడో ఒక దిక్కడ ఎర్రర్ అక్కర్ అయింది. ఇక్కడ ఎక్కడో ఒక దిక్కడ ఎర్రర్ అక్కర్ అయింది. ఒక ఎర్రర్ అనే మెసేజ్ ఉంది లాగ్‌లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్రర్ అనేది 63 లైన్ అనుకో. ఇప్పుడు డెవలపర్ మన దగ్గరికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబీసీ డాట్ లాగ్ అనే ఫైల్ అనుకో. డెవలపర్ మన దగ్గరికొచ్చి, "ఏ ప్రశాంత్ ఈ ఏబీసీ లాగ్‌లో ఈ ఎర్రర్ ఎక్కడుందో చూడవయ్యా" అంటాడు. "ఏ ప్రశాంత్ ఈ ఎర్రర్ ఎక్కడుందో ఒకసారి నాకు చూసి చెప్పవయ్యా" అంటాడు. సరే నన్ను డెవలపర్ అడిగాడు. మన డ్యూటీ గదా! మనం ఏం చేస్తాం? మనం ఏ కమాండ్ వాడతాం గైస్? గ్రెప్ గ్రెప్ -i మీకిప్పుడు దాకా చెప్పింది ఇదే గదా! ఎర్రర్, ఎర్రర్ దెన్ ఫైల్ నేమ్ ఏంది? ఏబీసీ డాట్ లాగ్ ఈ కమాండ్ నేను రన్ చేస్తాను. ఈ కమాండ్‌ని నేను రన్ చేస్తాను. ఓకే. పర్ఫెక్ట్. ఈ కమాండ్‌ని రన్ చేయడం వల్ల మనకి ఈ లైన్ డిస్‌ప్లే అవుతది. ఈ లైన్ డిస్‌ప్లే అవుతది. ఓకే. చూద్దాం. ఓకే. చూద్దాం. ఎలా డిస్‌ప్లే చేస్తాం. ఎలా డిస్‌ప్లే చేస్తాం. ఓకే. ఏదో ఒక ఎర్రర్ జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను. గ్రెప్ హైఫన్ ఐ గ్రెప్ హైఫన్ ఐ ఎర్రర్ గ్రెప్ హైఫన్ ఐ ఎర్రర్. ఓకే. వాట్ ఈస్ దట్ లాగ్? ఆర్డర్ డాట్ లాగ్ చూడండి. ఓకే. ఫైన్. డిస్‌ప్లే అయింది. అంటే లెట్ మీ డిస్‌ప్లే లైన్ నంబర్ ఆల్సో డిస్‌ప్లేడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెప్షన్ సెర్చ్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెర్చ్ ద ఎక్సెప్షన్. ఐ వాంట్ టు సెర్చ్ ద ఎక్సెప్షన్. చూడండి 17థ్ లైన్‌లో ఎక్సెప్షన్ ఉంది. అవునా కదా! మనకి 17థ్ లైన్‌లో ఎక్సెప్షన్ ఉంది. ఎర్రర్ చానా లైన్స్‌లో ఉంది. ఓకే. డెవలపర్ ఏం చెప్పాడు? ప్రశాంత్ నాకు ఎక్సెప్షన్ ఎక్కడుందో చూడమన్నాడు. నేను ఈ లాగ్‌ని ఇలా కాపీ చేసుకొని ఎక్కడైతే ఎక్సెప్షన్ ఉందో నేను ఈ లాగ్‌ని ఇలా కాపీ చేసుకొని డెవలపర్‌కి ఇస్తే బావుందా లేదా? చూస్తాడు. అరే! 17థ్ డేట్‌లో 17థ్ డేట్‌లో ఏదో 10:40 క్రిటికల్ సిస్టమ్ క్రాష్ అయింది. ఓకే. అక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయిందని డెవలపరు అర్థం చేసుకోగలడా లేదా ఈ లైన్ చూసి? అది డెవలప్‌మెంట్ ఇష్యూ అయితే. కరెక్టా కాదా? కానీ ఒక డెవాప్స్ ఇంజినీర్‌గా, మనం ఏం జేయాలంటే, మీకెవరు చెప్పరు గైస్ లోపల జరిగే థింగ్స్.
ఏంటంటే మనం ఫాస్ట్గా లాగేద్దామా, ఫాస్ట్గా సిలబస్ లాగేద్దామా, నెక్స్ట్ కమాండ్స్ చెప్పుకుంటా పోతే నేను గిట్టుకు వెళ్ళిపోవచ్చు, తర్వాత అయిపోతుంది. ఒక 3 నెలల తర్వాత నేను మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరులో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఐ స్టార్టెడ్ వన్ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే నీకేం హెల్ప్? నేను ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే మీకు ఏదైనా హెల్ప్ కావాలా? ఓకే. నేను ఒక ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే మీకు హెల్ప్ అవ్వాలది. ఓకే. ఏదన్నా ఒక పని చేస్తే. ఓకే. ఫైన్. ఇక్కడ ఎర్రరు ఏదైతే ఎర్రర్ ఉందో, నేనెప్పుడు కూడా లాగ్ ఇచ్చేటప్పుడు ఎందుకని టెస్ట్ చేసి చెప్తున్నా అంటే, ఇది నన్ను చానా సార్లు డెవలపర్ వచ్చినప్పుడు, నేను ఆ విధంగా లాగ్ డెవలపర్‌కి ఇస్తే చానా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రియల్లీ గైస్. చానా హ్యాపీగా ఫీల్ అవుతారోళ్ళు. ఎక్కడైతే నీకు ఒక ఎర్రర్ గాని, ఎక్సెప్షన్ గాని వాళ్ళు సెర్చ్ చేయమన్నదంటారో, దానికన్నా ముందు ఒక 5 లైన్స్ డేటా, లేదంటే ఒక 10 లైన్స్ డేటా, దాని తర్వాత ఒక 5 లైన్స్ డేటా. దాని తర్వాత ఒక 5 లైన్స్ డేటా ఇస్తే, అప్పుడు డెవలపర్‌కి దీన్ని ఇష్యూని డీబగ్ జేయడం, ట్రబుల్ షూట్ జేయడం ఈజీ అయిపోద్ది. ఈ ఇష్యూని ట్రబుల్ షూట్ జేయడం. అంటే, ఈ ఎర్రర్ రాకముందు మన సిస్టమ్ ఎలా ఉన్నది? అంటే, మన అప్లికేషన్ ఎర్రర్ రాకముందు ఎలా ఉన్నది? ఈ ఎర్రర్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నది? ఈ లైన్‌తో పాటు ముందు లైన్స్ కూడా కొన్ని ఒక 10 లైన్సో, 5 లైన్సో మనం ప్రొవైడ్ చేస్తే ఎక్సలెంట్ లాగా కాదది. కమ్ ఆన్ గైస్. ఈస్ ఇట్ గుడ్ లాగ్ ఆర్ నాట్? అంటే బిఫోర్ కాజింగ్ యాన్ ఇష్యూ, ఆఫ్టర్ causing an issue, also you need to provide the data. Sometimes development team is expecting this type of things, guys. Sometimes development team is expecting this type of things. Okay. At that time, what you need to do? At that time, what you need to do? For example, if I am running this command, if I am running this command on top of this log, it is showing only the exception where this string is matched. Okay. Instead of this, I need to pass before 5 lines I want to. For that, I need to use capital B, then how many lines of data you want? 5 lines. Enter. చూడండి. ఈ స్ట్రింగ్ 17th లైన్‌లో మ్యాచ్ అయింది. ఈ స్ట్రింగ్ మీకు 17th లైన్‌లో మ్యాచ్ అయింది. దానికన్నా ముందు 5 లైన్స్ డేటా ఇచ్చాను కస్టమర్‌కి. సారీ డెవలపర్‌కి. ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు? అరేయ్! ఎక్సెప్షన్ ఇక్కడ అక్కడ అయింది కదా! ఇంతకుముందు ఏంది? ఎర్రర్ ఇన్‌వాలిడ్ పాస్వర్డ్. ఓకే. ఏదో ఇన్‌వాలిడ్ పాస్వర్డ్ కొట్టాడు. యూజర్ లాగౌట్ సక్సెస్‌ఫుల్‌గా లాగౌట్ అయ్యాడు. బ్యాక్‌గ్రౌండ్ క్లీనప్ టాస్క్ జరిగింది. ఓకే. దీని తర్వాత జరిగింది. సర్వర్ ఎన్‌కౌంటర్ అండ్ క్రిటికల్ ఇష్యూ. ఓకే. క్రిటికల్ ఇష్యూ రావడం వల్ల సర్వర్ షట్ డౌన్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఈ ఎర్రర్ కోడ్‌ని త్రో చేసింది. ఓకే. ఇక్కడ ఎర్రర్ అక్కర్ అయింది. ఓకే. ఈ ఎర్రర్ రాకముందు ఏం జరిగిందో చూసుకుంటాడు. నా అప్లికేషన్ ఎలా రన్ అవుతుందని. ఓకే. దెన్ ఆర్‌సీఏ కోసం. యెస్. ఆర్‌సీఏ కోసం మనకి హెల్ప్ అవుతది. ఎర్రర్ రాకముందు ఎలా వచ్చిందో చూసాడు. కానీ ఎర్రర్ వచ్చిన తర్వాత ఎలా ఉందో చూడాలంటే, అంటే తర్వాత 5 లైన్స్ కావాలంటే ఓకే. బిఫోర్ కాబట్టి బి5. అదే ఆఫ్టర్ కావాలంటే ఏ5. నేను జస్ట్ 5 లైన్స్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను మీకు. జస్ట్ నేను 5 లైన్స్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. తర్వాత మీరు 6 లైన్స్ కావాలా? 10 లైన్స్ కావాలా? దట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్. మీ డెవలపర్ అడిగేదాన్ని బట్టి మీరివ్వండి. ఓకే. ఫైన్. పర్ఫెక్ట్. ఇక్కడ మీరు చూసారంటే ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే 1 సెకండ్ గైస్. ఓకే. ఇక్కడ మీరు డెవలపర్ అడిగాడంటే ఆఫ్టర్ తర్వాత ఒక 5 లైన్స్ కావాలంటే ఆఫ్టర్ 5 లైన్స్ చూడండి. నీకు ఎక్సెప్షన్ ఎక్కడైతే అక్కరైందో, ఎక్సెప్షన్ అక్కరైన తర్వాత నీ సిస్టమ్ ఎలా ఉంది? ఎలా ఉందో డీబగ్ చేసుకోవాలి. ఈ లాగ్స్ అన్ని డెవలపర్ రాసుకుంటాడు ఏమేమి రావాలని కోడ్ లెవెల్‌లో. ఓకే. సిస్టమ్ రీస్టార్ట్ ఇనిషియేట్ అయింది. రీస్టార్ట్ మళ్ళా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. మళ్ళా ఏదో డీబగింగ్ స్టార్ట్ అయింది. మళ్ళా ఇలా జరిగింది. ఆర్ యూ గైస్ అండర్‌స్టాండింగ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్? ఓకే. ఫైన్. బిఫోర్ డిస్‌ప్లే చేసావు. ఆఫ్టర్ డిస్‌ప్లే చేసావు. ప్రశాంత్ ఒకే కమాండ్‌లో బిఫోర్, ఆఫ్టర్ రావాలా? బిఫోర్ రావాలి, ఆఫ్టర్ రావాలా? దానికోసం సిని యూజ్ చేయాలి. సి5 చూడండి. సి5 అంటే ఎక్కడైతే నీకు ఎర్రర్ గాని, ఎక్సెప్షన్ గాని, ఏదన్నా ఏపీఐ గాని ఇచ్చాడో దానికన్నా ముందు 5 లైన్స్ డిస్‌ప్లే అవుతాయి. దాని తర్వాత 5 లైన్స్ డిస్‌ప్లే అవుతాయి. దానికన్నా ముందు డేటా గాని ఉంటే 5 లైన్స్ డిస్‌ప్లే అవుతది. దాని తర్వాత 5 లైన్స్ డిస్‌ప్లే వస్తది. ఎవ్రీవన్ ఈస్ క్లియర్? -A, -B, -C to debug an issue inside the log. Slowly you will understand, guys. Slowly you will understand one by one, one by one. We are not going fast. We are not going fast. Yeah, perfect. ఓకే. మనకి రికర్సివ్‌గా ఓన్లీ వి హావ్ టు యూజ్ క్యాపిటల్ లెటర్స్. యెస్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్ ఆప్షన్ ఉందో లేదో చూడడం ఎంత సెకను. ఆప్షన్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ సి అని ఇచ్చామనుకో లేదు. సి అంటే అదేంది? సి అంటే ఏమవుతది? మీకు సి అంటే ఆప్షన్ తెలుసు కదా! ఎన్ని లైన్స్‌లో డేటా మ్యాచ్ అవుతుందని అది. ఓకే. లైనక్స్ కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్ లెటర్ వేరు, లోయర్ కేస్ లెటర్ వేరు.
ఏదైతే ఆప్షన్ ఉంటుందో మనం దాన్నే వాడాలి. ఓకే, ఎస్, పర్ఫెక్ట్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇప్పుడు క్యాట్ ఓకే ఆర్డర్ డాట్ లాగ్ ఇక్కడ చాలా లైన్స్ ఆఫ్ డేటా ఉంది. చాలా ఇదొక ఓడు ఇదొక ఓడు ఇదొక ఓడు ఇట్లా మల్టిపుల్ వర్డ్స్ కూడా ఉన్నాయి. డేటా మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మల్టిపుల్ అలానే వర్డ్స్ ఉన్నాయి మనకి ఈ స్ట్రింగ్లో, అదే సారీ ఈ లాగ్లో. ఇప్పుడు నేను ఎన్ని ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ ఫైల్లో చెక్ చేయాలంటే, ఇఫ్ ఐ వాంట్ టు చెక్ Rohit, yesterday session I discussed, right? Yesterday, how to share this data log to development team. See, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఇక్కడ నేను ఇలా సెర్చ్ చేశాను. ఓకే, ఈ ఎక్సెప్షన్ వచ్చినటువంటి లాగు డెవలపర్ అడిగాడు. ఓకే, డెవలపర్ అడిగాడు. ఇక్కడ ఈ లాగ్ని మనం ఏం చేయాలంటే మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఒక ఫైల్లే కన్వర్ట్ చేసుకోండి. గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి ఓకే ఎర్రర్ డాట్ లాగ్ అని ఇచ్చారు. ఎర్రర్ డాట్ లాగ్ అని ఎంటర్ కొట్టండి. ఇక్కడ నీకు ఎర్రర్ డాట్ లాగ్ లేకి ఈ డేటా మొత్తం వస్తుంది. చూడండి, ఎర్రర్ డాట్ లాగ్ లేకి ఆ డేటా మొత్తం వచ్చింది. ఇప్పుడు క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్ అని కొడితే ఎర్రర్ డాట్ లాగ్ అని కొడితే అక్కడ చూడండి, అక్కడ వచ్చినటువంటి డేటా మొత్తం ఈ ఫైల్లోకి వచ్చింది. మీరు ఈ ఫైల్ని డెవలపర్కి షేర్ చేయడానికి ఇక్కడ తక్కువ డేటా ఉంది కదా, ఇక్కడ ఎంత ఒక 20-30 లైన్స్, ఒక 20 లైన్స్ 15 లైన్స్ డేటా ఉంది, 10-15 లైన్స్ డేటా ఉంది. తక్కువ డేటా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా కాపీ కొట్టేసుకొని మీ సిస్టంలో మీ ఆఫీస్ ల్యాప్టాప్లో నోట్ ప్యాడ్ కానీ సబ్లైన్ కానీ ఏదైనా ఓపెన్ అయి ఉంటే ఓపెన్ చేసుకొని ఆ డేటాను పేస్ట్ చేసి డెవలపర్కి షేర్ చేయండి. ఎక్కువ హ్యూజ్ డేటా ఉన్నదనుకో ఈ ఫైల్ని నీ సర్వర్లోంచి నీ లోకల్కి తీసుకురావడానికి సెక్యూర్ కాపీ అని ఎస్సిపి ఒక కమాండ్ ఉంది రోహిత్. Okay, we will discuss that SCP command in the next upcoming sessions. How to bring our file from Linux server to local to Linux server. Okay, I need that situation. ఎందుకంటే స్టార్టింగ్ అటువంటి కమాండ్స్ చెప్తే కన్ఫ్యూజన్ అయిపోతారని. ఓకే, నో ప్రాబ్లం, పర్ఫెక్ట్. ఇలా మన డెవలపర్ షేర్ చేయొచ్చు. రోహిత్, ఆర్ యూ క్లియర్? ఎస్, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. యా, ఓకే. ఇప్పుడు మీకు చాలా ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఫైల్స్ డేటా ఉంది. ఇక్కడ చూడండి, ఎర్రర్ డాట్ లాగ్లో ఏముందో చూద్దాం. ఇప్పుడే కదా మనం కాపీ చేసింది. ఎర్రర్ డాట్ లాగ్లో మనకి డేటా ఉంది. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇక్కడ డేటా ఎన్ని లైన్స్ ఉన్నాయి, అలానే ఏమేం డేటా ఉంది, ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా ఉంది, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇటువంటి అన్ని చూడడానికి మనకి లైనెక్స్లో ఒక కమాండ్ ఉంది. దట్ ఈస్ ఎ WC కమాండ్. WC. Okay, what is that file name? Error dot log. చూడండి WC అనే కమాండ్ దేనికి వాడతాం అంటే నీకు ఈ ఫైల్లో ఎర్రర్ డాట్ లాగ్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, టోటల్ 11 లైన్స్ ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్ గైస్, 11 లైన్స్ ఉన్నాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, వర్డ్ అంటే ఏంది, ఇన్ఫో అనేది ఒక వర్డు, సర్వీసెస్ అనేది ఒక వర్డు, రీఇనిషియేటింగ్ అనేది ఒక వర్డు, డీబగ్గింగ్ అనేది ఒక వర్డు, ఇదంతా ఒక వర్డు, ఇలా ఓకే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. అలానే ఈ ఎంటైర్ ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎర్రర్ అంటే ఈ అనేది ఒక క్యారెక్టర్, ఆర్ అనేది ఒక క్యారెక్టర్, ఓ అనేది ఒక క్యారెక్టర్, ఆర్ అనేది ఒక క్యారెక్టర్. ఎవ్రీ క్యారెక్టర్కి బ్యాక్ ఎండ్లో యాస్కీ వాల్యూ ఉంటుంది, యూనిక్ యాస్కీ వాల్యూ. కానీ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కూడా డిస్ప్లే చేయడానికి వీఆర్ యూజింగ్ WC కమాండ్. మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఫైల్ నేమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్, WC కమాండ్. ఓకే, బై యూజింగ్ WC కమాండ్ యూ కెన్ ఫిల్టర్ దిస్ టైప్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ WC -L అని ఇస్తే ఓన్లీ ఇట్ విల్ డిస్ప్లే ద ఇట్స్ మై బ్యాడ్ గైస్. WC -L, what is that file name? error.log. Only it will display the how many lines are there. L ante number of lines ani. For example, I want to display only words. How many words are there? W. Chodandi, see 79. For example, I want to display only characters. How many characters? Ila.
ఫర్ ఎగ్జాంపుల్ మై రిక్వైర్మెంట్ ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ ఓన్లీ లైన్స్ అండ్ వర్డ్స్ ఎల్డబ్ల్యూ 2 ఆప్షన్లు పాస్ చేయండి. చూడండి, లైన్స్ అండ్ వర్డ్స్. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ గైస్ టు గ్యాదర్ దిస్ డేటా? ఎస్. కానీ ఈ కమాండ్ మనం రియల్ టైంలో ఎక్కడ వాడాలా, ఏ సిచ్యువేషన్లో వాడాలా? మల్టిపుల్ సిచ్యువేషన్స్లో వాడతాం. క్యూబర్నెటీస్లో ఎన్ని పార్ట్స్ రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ టెర్మినేటింగ్ స్టేట్లో ఉన్నాయి, అటువంటిప్పుడు కౌంట్ ఇవ్వమంటాడు మన మేనేజర్ వచ్చి. ప్రశాంత్, ఎన్ని పార్ట్స్ రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి కౌంట్ ఒకసారి ఫాస్ట్గా చెప్పంటాడు. లేదంటే ఎన్ని పార్ట్స్ ఎర్రర్లో ఉన్నాయో కొంచెం ఫాస్ట్గా ఇవ్వు కౌంట్ అంటాడు. అదేమిలో కమాండ్ రన్ చేస్తే అయిపోద్ది. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఒక శాంపిల్ సినారీ చెప్తాను. క్యూబర్నెటీస్ చెప్పేటప్పుడు మీకు ఈ కమాండ్ వాడతాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక ఫైల్ ఉంది, క్యాట్. ఓకే, ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ -i. నేనేమని సెర్చ్ చేయాలనుకున్నానంటే ఎర్రర్ని సెర్చ్ చేయాలనుకున్నాను. ఫైల్ నేమ్ వచ్చేసి order.log. చూడండి, ఎర్రర్ని నేను సెర్చ్ చేశాను. ఆ ఫైల్లో నేను ఎర్రర్ని సెర్చ్ చేశాను. కానీ ఈ ఫైల్లో ఉన్నటువంటి ఎర్రర్, ఈ ఫైల్లో డోంట్ అన్మ్యూట్ ఉమా సాయి కుమారా, డోంట్ అన్మ్యూట్. హూ ఇస్ ది సాయి కుమార్? డోంట్ అన్మ్యూట్ గైస్. మీరు జాయిన్ అవుతాను, డోంట్ అన్మ్యూట్. ఓకే, ఫైన్. మీకు ఎందుకనంటే యు గైస్ ఆర్ ఆల్ ద పెయిడ్ రిసోర్స్. ఓకే, అందుకని మీకు ప్లీజ్ జాయిన్ విత్ యువర్ ఫుల్ నేమ్ గైస్. ఫుల్ నేమ్తో జాయిన్ అవ్వండి. ఓకే, ఫైన్. ఇక్కడ ఎర్రర్తో మ్యాచ్ అయింది, పర్ఫెక్ట్. ఇక్కడ ఎర్రర్ ఎక్కడైతే నీకు మ్యాచ్ అయిందో పర్ఫెక్ట్. కానీ ప్రశాంత్, మీకు ఈ ఫిల్టర్ చేయడం చెప్తాను తర్వాత. డేట్ వైజ్ ఫిల్టర్ చేయడం, ఆ కమాండ్స్ వస్తాయి మనకి, ఫిల్టరింగ్ కొట్టడం. ఓకే ప్రశాంత్, అసలు ఈ ఎర్రర్ ఎన్నిసార్లు అక్కరైంది ఒకసారి చూడు. నాకు ఎందుకో డౌట్, ఇది వన్ టైం యాక్టివిటీ అలా ఉంది. ఒకసారి అక్కరై ఉండొచ్చు, చాలాసార్లు రాదు జనరల్గా. కానీ ఎన్నిసార్లు అక్కరైంది, ఏ టైం ఉందో చూద్దాం ఒకసారి. ఎన్నిసార్లు అక్కరైందో ఒకసారి చూపించు అని అంటాడు. ఓకే, అప్పుడు కౌంట్ చెప్పమంటాడు. అప్పుడు ఏం చేయాలా, దీని మీద మళ్ళీ పైప్ సింబల్ వాడండి. పైప్ సింబల్. ఓకే, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ పైన ఉంటుంది. ఈ సింబల్. ఓకే, ఈ సింబల్ వాడితే ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ కమాండ్కి మనం ఇన్పుట్గా పాస్ చేస్తాం. WC-L అని ఇస్తే ఎన్ని లైన్స్లో ఆ ఎర్రర్ ఉందనేది వస్తుంది. చూడండి, ఎన్ని లైన్స్లో ఎర్రర్ ఉంది, 11 లైన్స్లో ఆ ఎర్రర్ ఉంది. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఈ అవుట్పుట్ మొత్తాన్ని ఇంకో కమాండ్కి ఇన్పుట్గా పాస్ చేయాలంటే యూనిట్ యూజ్ ద పైప్ సింబల్. ఎవ్రీవన్ ఈస్ క్లియర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? See, every day you need to be active. Okay, perfect, cool. Okay, fine. Okay, all right. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ గైస్. దీని గురించి కొంచెం ఇన్ డీటెయిల్డ్ వెళ్ళాలనుకున్నాను. ఇన్ డీటెయిల్డ్గా కొంచెం చెప్పాలి ఈ కమాండ్ చెప్పేటప్పుడు మీకు ఫండమెంటల్స్ బాగా అర్థం అవ్వాలా. ఫైల్ సిస్టమ్ మీద మీరు యూట్యూబ్లోనే కాదు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. ఈవెన్ లైనెక్స్ అడ్మిన్ లెవెల్లో చెప్పేటువంటి క్యాండిడేట్ కూడా అంత డీప్ వెల్డ్ అనేది ఫైల్ రిలేటెడ్ నాకు తెలుసు. అడ్మిన్ లెవెల్లో చెప్పేవాళ్ళు కూడా, అడ్మిన్ లెవెల్లో డిస్కస్ చేసేవాళ్ళు కూడా. అంటే మనం అడ్మిన్ లెవెల్లో డిస్కస్ చేయకపోయినా డెవాప్స్కి మనకి ఎంతవరకు కావాలో నేను చెప్పుకుంటూ వెళ్తుంటాను. మనం లైనెక్స్ అడ్మిన్ ఇంజనీర్స్ కాదు కదా, డెవాప్స్ ఇంజనీర్స్. మనం ఎంతవరకు కావాలనేది. కానీ నేను చెప్పేది కొంచెం ఫాలో అవ్వండి. జస్ట్ ఇక్కడ మీరు కొంచెం మీ బ్రెయిన్ ఉపయోగించాలి. మనం మ్యాథమెటికల్గా మీరు బ్రెయిన్ ఉపయోగించాలి. పెద్ద మ్యాథమెటికల్ ఏం కాదు. యుమాస్క్ అనే కమాండ్ ఉంది. కమాండ్ ఏమైంది, యుమాస్క్. ఓకే, ఇప్పుడు ఈజ్ ఇట్ నార్మల్ యూజర్ ఆర్ రూట్ యూజర్? EC2 యూజర్ అనేది నార్మల్ యూజర్. ఓకే, యుమాస్క్ అనే కమాండ్ రన్ చేస్తే బై డిఫాల్ట్ 0022 ఉంటుంది. రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ ఎడిషన్ RHEL 9 వర్షన్ తర్వాత ఓకే, యుమాస్క్ వాల్యూ 0022 నార్మల్ యూజర్కి. ఓకే, రూట్ యూజర్కి యుమాస్క్ వాల్యూ కావాలంటే sudo su -, అంటే రూట్ యూజర్కి వస్తాం. మీకు స్టార్టింగ్ డే చెప్పుంటే ఈ కమాండ్. ఇప్పుడు చూడండి, కావాలంటే రూట్ యూజర్లో ఉన్నా, నేను రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నా.
ఓకే. ఇప్పుడు రూట్ యూజర్‌కి యూమాస్క్ వాల్యూ చూడాలంటే యూమాస్క్ అనే కమాండ్‌ని రన్ చేయాలి. యూమాస్క్ అనే కమాండ్‌ని రన్ చేస్తే రూట్ యూజర్‌కి కూడా సేమ్. నార్మల్ యూజర్‌కి, రూట్ యూజర్‌కి యూమాస్క్ వాల్యూ సేమ్. యూమాస్క్ వాల్యూ సేమ్ గైస్. ఓకే. ఫైన్. నార్మల్ యూజర్‌కి, రూట్ యూజర్‌కి యూమాస్క్ వాల్యూ ఈస్ 0022 ఓన్లీ. అసలు ఏంది యూమాస్క్ వాల్యూ? ఎందుకు చెప్తున్నా ప్రశాంత్? అసలు యూమాస్క్ వాల్యూ ఏంది? ఇదెందుకు మనకి? ఓకే. ఓకే. ఈ యూమాస్క్ వాల్యూ దేనికి? మనకి ఎందుకు అసలు ఈ యూమాస్క్ వాల్యూ ఎక్కడ హెల్ప్ అవుతది? నేను ఇంతవరకు ఆర్ యూ గైస్ ఆర్ హార్డ్ అబౌట్ దిస్ యూమాస్క్ వాల్యూ? ఎనీవన్ హార్డ్ అబౌట్ దిస్ యూమాస్క్ వాల్యూ ఇన్ లైనక్స్? మీరు ఆల్రెడీ డెవాప్స్ నేర్చుకుంటారు. ఓకే. ఎనీవన్ హార్డ్ అట్‌లీస్ట్ అంటే మీరు విన్నారా? విన్నారా? నో. అట్లా. ఓకే. పర్ఫెక్ట్. నో. యెస్. ఓకే. ఇటువంటి రెస్పాన్సెస్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. ఇటువంటి రెస్పాన్సెస్ యాక్చువల్ రెస్పాన్స్ హానెస్ట్ రివ్యూ కావాలి మనకి. హానెస్ట్ రెస్పాన్సెస్. ఓకే. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి ఇక్కడ ఒక ఫైలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లిస్ట్ చేస్తే రూట్ యూజర్‌లో ఏం లేదు కదా! ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్. ఇక్కడ ఏదన్నా ఒక ఫైల్ గాని, డైరెక్టరీ గాని తీసుకుంటే ఇక్కడ మీకు స్టార్టింగు డైరెక్టరీ ఆఫ్ ఫైల్ అని ఐడెంటిఫై చేయడం చెప్పాను కదా! డీఈ హైఫన్ అంటే ఫైల్ అని. ఇదేంది అసల ఆరు అసలు ఏంటివి? పర్మిషన్స్. ఫైల్‌కి, డైరెక్టరీకి పర్మిషన్స్. ఇవి డైరెక్టరీ పర్మిషన్స్. ఇదేందిది? ఫస్ట్ నేను కాపీ చేస్తున్నాను. దిస్ ఈస్ ద డైరెక్టరీ పర్మిషన్స్. దిస్ ఈస్ ద డైరెక్టరీ పర్మిషన్. డిఫాల్ట్ పర్మిషన్. ఫైల్‌కైతే ఫైల్‌కి డిఫాల్ట్ పర్మిషన్. బై డిఫాల్ట్ వస్తది. ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ ఇలా వచ్చేస్తది. దిస్ ఈస్ ద ఫైల్ పర్మిషన్. దిస్ ఈస్ ద ఫైల్ పర్మిషన్. కొంచెం కాన్సంట్రేషన్‌గా ఉండండి గైస్. ప్లీజ్ బీ కాన్సంట్రేటెడ్. ఓకే. ప్లీజ్ బీ కాన్సంట్రేటెడ్. ఇది డైరెక్టరీ పర్మిషన్స్. ఇవి ఫైల్ పర్మిషన్స్. ఐ విల్ గో ఇన్ డీటెయిల్. పర్మిషన్స్ అసలు ఏంటివి? ఏంటి పర్మిషన్స్? ఓకే. ఫైన్. ఇప్పుడు లెట్ మీ స్విచ్ టు రూట్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఇన్ ఏ రూట్ యూజర్. ఈ రూట్ యూజర్‌లో నేను ఏదైనా ఒక ఫైల్‌ని క్రియేట్ చేశాననుకో. ఫర్ ఎగ్జాంపుల్ టచ్, టచ్ ఓకే. డెమో.టీఎక్స్‌టీ. టచ్ డెమో.టీఎక్స్‌టీ. ls-lrth. ls-lrth. చూడండి సేమ్ పర్మిషన్సే వచ్చాయి. సేమ్ పర్మిషన్సే. లెట్ మీ క్రియేట్ వన్ డైరెక్టరీ ఎంకేడిఐఆర్ టెస్ట్ డైరెక్టరీ. చూడండి ls-lrth. ఫర్ డైరెక్టరీ ఆల్సో వి గాట్ ద సేమ్ పర్మిషన్ ఓన్లీ. అంటే ఏందో ఒక ఫైల్‌ని క్రియేట్ చేసినా, ఒక డైరెక్టరీని క్రియేట్ చేసినా కొన్ని పర్మిషన్స్ డిఫాల్ట్‌గా వచ్చేస్తున్నాయి. డిఫాల్ట్‌గా వచ్చేస్తున్నాయి. నువ్వేమన్నా సెట్ చేస్తున్నావా? ఆర్ యూ ఏబుల్ టు సెట్ ఎనీ పర్మిషన్స్ హియర్? గైస్ ఫైల్ పర్మిషన్స్ తెలియకపోతే మనం కొంచెం క్రిటికాలిటీని ఫేస్ చేస్తాం ప్రాజెక్ట్స్‌లో. అనవసరంగా అన్నెసరీ వాళ్ళకంతా యాక్సెస్ ఇచ్చేసి మన ఫైల్స్‌ని కరప్ట్ చేసుకోకూడదు. దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ గైస్. మై టార్గెట్. ఓకే. మనం ఎక్కడ సెట్ చేయడం లేదు. డిఫాల్ట్ పర్మిషన్స్. ఇవి మనకి డిఫాల్ట్ పర్మిషన్స్. దిస్ ఈస్ ద డిఫాల్ట్ డిఫాల్ట్ డైరెక్టరీ పర్మిషన్. డైరెక్టరీ పర్మిషన్. దిస్ ఈస్ ద డిఫాల్ట్ డిఫాల్ట్ మీకు అర్థమయ్యే విధంగా నేను స్లోగా చెప్తున్నాను. ఫైల్ పర్మిషన్. డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్. ఓకే. నేను ఒక గ్రాఫ్ గీస్తాను. ఓకే. గ్రాఫ్ కన్నా ముందు ఇక్కడ నేను టాప్ అని ఎందుకు రన్ చేసుకున్నానంటే టెర్మినల్ డిస్కనెక్ట్ కాకుండా టాప్ అనే కమాండ్ రన్ చేసుకున్నాను. ఓకే. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఓకే. ఇక్కడ ఆర్ అంటే ఏందంటే ఇక్కడ ఆర్ అంటే ఏందంటే ఆర్ అంటే మీనింగు రీడ్ అని. ఆర్ అంటే మీనింగ్ ఏందంటే రీడ్ యాక్సెస్. రీడ్‌కి బ్యాక్ ఎండ్‌లో లైనక్స్ నంబర్ వచ్చేసి 4. ఓకే. ఇక్కడ డబ్ల్యూ మీనింగ్ ఏందంటే వ్రైట్ అని. డబ్ల్యూ మీనింగ్ ఏందంటే వ్రైట్ అని. ఓకే. ఇక్కడ డబ్ల్యూకి మీనింగ్ వ్రైట్ అని అంటే 2 నంబరు. ఓకే. నెక్స్టు ఎగ్జిక్యూట్. ఓకే. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఎక్స్ అని అంటే ఏంది మీనింగ్ అంటే ఎగ్జిక్యూట్ అని. ఎక్స్ అంటే మీనింగ్ ఏందంటే ఎగ్జిక్యూట్ అని. ఓకే. ఇక్కడ ఎగ్జిక్యూట్‌కి నంబర్ వచ్చేసి 1. ఓకే. మీరు ఇక్కడ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్‌ని సమ్ చేస్తే టోటల్ ఎంతొస్తది? ఈ నంబర్‌ని సమ్ చేస్తే టోటల్ 4 + 2 + 7 సారీ 4 + 2 + 1 హౌ మచ్ టోటల్? 7. అంటే టోటల్ ఫుల్ పర్మిషన్ అంటే ఫుల్ పర్మిషన్ అంటే ఫుల్ పర్మిషన్ అంటే మనకి టోటల్ ఎంతొస్తది? ఫుల్ పర్మిషన్ అంటే మనకి టోటల్ నంబరు 7. ఏదో జస్ట్ మీకు అర్థం కావడానికి ఇలా చెప్పానంతే. మీరేం కన్‌ఫ్యూజన్ ఏమి అవ్వద్దు. టోటల్ సమ్ము. ఓకే. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే
ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ 3 ఉన్నాయి కదా, టోటల్ 9 క్యారెక్టర్స్ గైస్. టోటల్ 9, ఫస్ట్ 3. లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్. ఓకే, ఫస్ట్ 3, తర్వాత 3, తర్వాత 3. ఓకే, ఇక్కడ ఫస్ట్ 3 వచ్చేసి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ లెట్ మీ టేక్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద డైరెక్టరీ కదా. ఈ డైరెక్టరీకి ఇవి ఉన్నాయి కదా ఫైల్ పర్మిషన్స్. ఫస్ట్ 3 వచ్చేసి యూజర్కి పర్మిషన్స్, సెకండ్ వచ్చేసి గ్రూప్కి. ఓకే, వాట్ ఈజ్ యూజరు, వాట్ ఈజ్ గ్రూప్ అనేది యూ విల్ అండర్స్టాండ్. సి ఇక్కడ ls lrth, ఇక్కడ రూట్ అనేది యూజరు, ఇక్కడ రూట్ అనేది గ్రూపు. ఈ యూజర్ అంటే ఏంది, గ్రూప్ అంటే ఏంది, నెక్స్ట్ కమాండ్స్ వస్తాయి మనకి. మనం తొందర ఆడబడలేదు ఇక్కడ. ఓకే, జస్ట్ అర్థం చేసుకోండి. ఓకే, యూజర్స్కి మనం ఫస్ట్ పర్మిషన్, ఇది యూజర్స్కి సంబంధించింది. ఓకే, దాని తర్వాత త్రీ క్యారెక్టర్స్ వచ్చేసి గ్రూపు, ఓకే, తర్వాత 3 క్యారెక్టర్స్ వచ్చేసి అదర్స్. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ దిస్. వాట్ ఈజ్ యూజరు, వాట్ ఈజ్ గ్రూపు, వాట్ ఈజ్ అదర్, లీవ్ ఇట్ అబౌట్ దిస్ గైస్. ఎవ్రీవన్ ఈస్ క్లియర్? ఓకే, ఈ పర్మిషన్స్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్? పర్మిషన్స్ ఏం కంప్లీట్ కాలి ఇంకా. పర్ఫెక్ట్, స్లోగా యూ విల్ అండర్స్టాండ్ ద డెవాప్స్ గైస్. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక సింపుల్గా ఒక టేబుల్ గీస్తాను. ఓకే, ఒక టేబుల్ గీస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, రూట్ యూజర్కి ఎలా ఉంటుంది, నార్మల్ యూజర్కి ఎలా ఉంటుంది కండిషను, రూట్ యూజర్కి ఎలా ఉంటుంది కండిషను, నార్మల్ యూజర్కి ఎలా ఉంటుంది కండిషను. ఓకే, ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ యూజర్కి ఓకే యూమాస్క్ వాల్యూ, ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఎలా గీద్దాం అంటే టేబుల్, లెట్ మీ టేక్ ఇట్ లైక్ దిస్. ఓకే, టేబులర్ ఫార్మేట్లో వచ్చేటట్టు చేస్తాను. ఇక్కడ యూమాస్క్ వాల్యూ ఫస్ట్ కాలము, దాని తర్వాత డిఫాల్ట్గా ఫైల్కి ఎలా వస్తుంది, అలానే డిఫాల్ట్ డైరెక్టరీ పర్మిషన్స్ ఎలా ఉంటాయి, డిఫాల్ట్ డైరెక్టరీ ఒక టేబుల్ లాగా మీకు నీట్గా అర్థమయ్యే విధంగా ఇలా గీస్తాం. ఓకే, ఇప్పుడు రూట్కి యూమాస్క్ వాల్యూ ఎంత, 0022. అలానే నార్మల్ యూజర్కి యూమాస్క్ వాల్యూ ఎంత, డిఫాల్ట్ మీరు చూసారు యూమాస్క్ అనే కమాండ్ రన్ చేసి. రూట్ యూజర్కి నార్మల్ యూజర్కి యూమాస్క్ వాల్యూ బ్యాక్ ఎండ్లో 0022 ఓన్లీ, యూమాస్క్ వాల్యూ 0022 ఓన్లీ. ఫైన్, ఇది మీకు తెలుసు. ఓకే, ఫైన్. ఇక్కడ డిఫాల్ట్ ఫైల్కి, ఇప్పుడు డిఫాల్ట్గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తే పర్మిషన్స్ మీరు చెప్పండి. ఫస్ట్ 3 క్యారెక్టర్స్ యూజర్కి, ఇక్కడ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ యూజర్ కంటే నెంబర్ ఎంత, ఫైల్కి పర్మిషన్స్ చెప్పండి గైస్. ఇక్కడ నెంబర్ ఎంత, రీడు రైట్ అంటే 4+2. చూడండి, ఇక్కడ రీడు రైట్ అంటే స్పేస్ ఇవ్వండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా. చూడండి, యూజర్కి ఫస్ట్ 3 క్యారెక్టర్స్, రీడు రైట్ ఐఫన్ అంటే 0, 4+2 ఎంత, 6. ఓకే, 6. అలానే నెక్స్ట్ 3 క్యారెక్టర్స్, రీడ్ అంటే ఎంత, 4+0+0 4. ఓకే, గ్రేట్. నెక్స్ట్ రీడ్ 4+0+0 4, 644. ఫైల్కి డిఫాల్ట్ పర్మిషన్ ఎంత, 644 గైస్. ఫైల్కి డిఫాల్ట్ పర్మిషను 644. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని ఇంటర్వ్యూలో కొన్నిసార్లు అడుగుతాడు, వాట్ ఆర్ ద డిఫాల్ట్ పర్మిషన్స్ ఫర్ ఎ ఫైల్ అని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ రూట్ యూజర్ అయినా నార్మల్ యూజర్ అయినా రెండు ఒకటే గైస్. ఓకే, ఫైన్. ఎందుకంటే యూమాస్క్ వాల్యూ సేమ్ అయినప్పుడు పర్మిషన్స్ కూడా సేమ్ అవుతాయి. ఓకే, ఫైన్. ఇక్కడ అదే విధంగా ఇప్పుడు డైరెక్టరీ చెప్పండి. ఫస్ట్ 3 క్యారెక్టర్స్ సపరేట్ చేసుకోండి, నీట్గా సపరేట్ చేసుకోండి. రీడ్ 4 నెంబర్ ఇచ్చి ఉంటాడు మీకు, అందుకనే ముందు చెప్పింది నెంబరు. 4+2+1 అంటే 7. ఓకే, 7. దాని తర్వాత 4+1 ఎంత, 5. నెక్స్ట్ 4+1 5. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ కూడా అంతే. ఓకే, సారీ, దిస్ ఈస్ డైరెక్టరీ, ఇట్స్ మై బ్యాడ్. దిస్ ఈస్ ద డైరెక్టరీ పర్మిషన్. ఓకే, నెక్స్ట్ హియర్ ఆల్సో ఫైల్ సేమ్ 644 ఓన్లీ, హియర్ ఆల్సో డైరెక్టరీ 755 ఓన్లీ. డిఫాల్ట్ పర్మిషన్స్ గైస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రూట్ యూజర్తో నువ్వు ఫైల్ క్రియేట్ చేస్తే ఈ పర్మిషన్స్ వస్తాయి, డైరెక్టరీని క్రియేట్ చేసిన ఈ పర్మిషన్స్ వస్తాయి. నార్మల్ యూజర్తో నువ్వు ఫైల్ని క్రియేట్ చేసిన ఈ పర్మిషన్స్ వస్తాయి, డైరెక్టరీని క్రియేట్ చేసిన ఈ పర్మిషన్స్ వస్తాయి. ఎవ్రీవన్ ఈస్ క్లియర్? ఎస్.
ఇది అసలు బ్యాక్ ఎండ్లో ఎలా క్యాలిక్యులేట్ అవుతుంటుంది ప్రశాంత్? మనకి ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఓకే. ప్రశాంత్, అసలు ఇది బ్యాక్ ఎండ్‌లో ఏ పర్మిషన్స్ ఎందుకు ఇస్తుంది? ఇవే పర్మిషన్స్ ఎందుకు ఇస్తుంది? బేస్డ్ ఆన్ ఈ యూమాస్క్ వాల్యూ. యాస్ పర్ ద లైనక్స్ స్టాండర్డ్స్ గైస్. యాస్ పర్ ద లైనక్స్ స్టాండర్డ్. ఓకే. బేస్ పర్మిషన్స్. బేస్ పర్మిషన్స్ ఫర్ ఫైల్. బేస్ పర్మిషన్స్ ఫర్ ఫైల్ ఈస్. బేస్ పర్మిషన్ ఫర్ ఫైల్ ఈస్ 0666. ఓకే. బేస్ పర్మిషన్. బేస్ పర్మిషన్స్. బేస్ పర్మిషన్స్ ఫర్ డైరెక్టరీ ఈస్. బేస్ పర్మిషన్స్ ఇవి ఫిక్స్డ్. ఇవేం చేంజ్ కావు. ఇవి యూమాస్క్ వాల్యూ చేంజ్ అవద్దేమో కానీ ఈ పర్మిషన్స్ చేంజ్ కావు. ఓకే. బేస్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ ఈస్ 777. వాట్ ఈస్ దిస్ బేస్ పర్మిషన్? ఏ లైనెక్స్ అయినా, ఏ ఫ్లేవర్ అయినా ఈ పర్మిషన్స్ సేమ్. బేస్ పర్మిషన్ సేమ్. కానీ యూమాస్క్ వాల్యూ కానీ చేంజ్ అయితే డైరెక్టరీ పర్మిషన్ చేంజ్ అవుతాయి. ఫైల్ పర్మిషన్స్ చేంజ్ అవుతుంటాయి. ఫైల్ పర్మిషన్స్, డైరెక్టరీ పర్మిషన్స్ చేంజ్ అవుతాయి బేస్డ్ ఆన్ వాట్? యూమాస్క్ వాల్యూ ఆఫ్ ద యూజర్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూ? డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూని డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూ 0022. 0022. నువ్వు దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మనకు తెలుసు కదా సబ్ట్రాక్షన్ మ్యాథమెటికల్‌గా. మ్యాథమెటికల్‌గా నేనేం మళ్ళా చెప్పలేదు కదా! మీరు సబ్ట్రాక్షన్ కూడా చెప్పాలంటే మళ్ళా ఇది ఫస్ట్ క్లాస్ అయిపోద్దేమో. ఫస్ట్ స్టాండర్డ్ అవుతదిది. ఓకే. సబ్ట్రాక్షన్ నేను నేర్పించలేను. మీరు చెప్పండి. సబ్ట్రాక్ట్ చేయండి ఈడ. సబ్ట్రాక్షన్ చెప్పండి. 4, 4, 4, ఇక్కడ కూడా 4, ఇక్కడ 6. ఓకే. ఫైన్. ఓకే. ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ కూడా వాట్ ఈస్ ద యూమాస్క్ వాల్యూ ఫర్ దిస్? ఫర్ డైరెక్టరీస్ ఆల్సో. యూమాస్క్ వాల్యూ. దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. యూమాస్క్ వాల్యూని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం? 0022. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మ్యాథమెటికల్‌గా మనకు కొంచెం వాల్యూ రావాలా? చూద్దాం. 7లోంచి 2 మైనస్ చేస్తే మనకి 5. ఓకే. ఇక్కడ కూడా 5, ఇక్కడ 7. ఓకే. 0 వదిలేసేయండి. లీవ్ ఇట్. ఓకే. ఫైన్. నౌ ఆర్ యూ గైస్ ఆర్ క్లియర్? ఓకే. చూడండి. ఫైల్‌కి చూడండి. 655 ఎలా వచ్చింది? ఇలా వచ్చింది ఫైల్‌కి. ఓకే. ఇక్కడ చూడండి డైరెక్టరీకి 755 ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఎందుకని ఫైల్‌కి, డైరెక్టరీకి డిఫాల్ట్ పర్మిషన్స్ అలా వస్తున్నాయంటే, వై ద ఫైల్‌కి, డైరెక్టరీకి డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తున్నాయంటే బేస్డ్ ఆన్ ద బేస్ పర్మిషన్స్ అండ్ యూమాస్క్ వాల్యూ. బేస్డ్ ఆన్ ద యూమాస్క్ వాల్యూ అండ్ బేస్ పర్మిషన్స్. Based on that only default permissions are coming for your file or directory. Your file, whatever it is, file or directory, based on the UMask value only, these values are generating, guys. These values are generating. Now, are you guys are clear? How these are generating? If you want, you can Google it also. If you want, you can Google it also. Whatever we are telling, that is practical. Whatever we are telling, that is practical. Slowly you will understand. Slowly you will understand the concept. ఓకే. అట్‌లీస్ట్ ఎందుకు మనం ఈ పని చేస్తున్నాం అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఎప్పుడైనా గాని. మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఆ వర్క్ చేస్తున్నట్టు మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఓకే. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఇప్పుడేం చేద్దామంటే ఓకే. ఇప్పుడేం చేద్దామంటే మనం యూమాస్క్ వాల్యూని చేంజ్ చేయడానికి రూట్ పర్మిషన్సే ఉండాలి. నార్మల్ యూజర్‌తో చేంజ్ చేస్తే రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. ఫస్టు ప్రీవియస్ బ్యాచెస్‌లో ఆఫ్‌లైన్ బ్యాచెస్‌లో కూడా చూస్తున్నాను నేను. ఓకే. కానీ నేను ఆఫ్‌లైన్ బ్యాచెస్‌లో ఇంత క్లారిటీగా చెప్పడానికి టైం ఉండదు నాకు. ఎందుకంటే నా డెడ్‌లైన్స్ ఉంటాయి. అవునా గదా! నేను ఒకరి కింద పని చేస్తున్నప్పుడు, నేను ఒక ఎంప్లాయీ కింద పని చేస్తున్నాను. ఇప్పుడు నేను కంపెనీలో చేస్తున్నాను. ఆడ ఐటీలో మాకు కొన్ని డెడ్‌లైన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఫాలో అవ్వాలి మేము. ఇన్‌స్టిట్యూట్‌లో కూడా మాకు ఒక టై అప్స్ ఉండేది. అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు డెడ్‌లైన్ ఉండేది మాకు. 2 మంత్స్‌లో అయిపిచ్చేయి ప్రశాంత్. ఏమవుద్ది నెక్స్ట్ బ్యాచ్ చేసుకోవచ్చు కదా! పర్ఫెక్ట్ కొంచెం లాగు ఏమవుతది? ఇంటరు స్టూడెంట్స్ తర్వాత చూసుకుంటారులే రికార్డింగ్స్ అంటరు. నాకెందుకో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. వి ఆర్ చార్జింగ్ అలాట్. వి ఆర్ చార్జింగ్ అలాట్. ఓకే. ఎందుకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేక వి కేమ్ ఔట్ ఇంటూ యూట్యూబ్. ఓకే. ఫైన్. ఇట్స్ బోరింగ్. ఇట్స్ బోరింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్? టెల్ మీ. ఇట్స్ బోరింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్? ఓకే. ఫైన్. సారీ గైస్. ఎందుకు కొన్ని సార్లు అలా మాట్లాడతానంటే మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి నేను మధ్యలో అలా మాట్లాడుతా ఉంటాను.
మధ్యలో అలా మాట్లాడుతూ ఉంటాను. ఓకే. ఫైన్. ఓకే. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం యూజర్స్‌ని మనం షార్ట్‌కట్‌లో యూ అని కాల్ చేస్తాం టెక్నికల్‌గా. గ్రూప్స్‌ని మనం షార్ట్‌కట్‌లో జీ అని కాల్ చేస్తాం. అదర్స్‌ని మనం టెక్నికల్‌గా ఓ అని కాల్ చేస్తాం. టోటల్ మీకు 9 క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ 3 వచ్చేసి యూజరు, నెక్స్ట్ 3 వచ్చేసి ఇలా. ఓకే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక స్ట్రింగ్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే. దీనికన్నా ముందు ఏం చేద్దాం అంటే ఓకే. మిమ్మల్ని ప్రాక్టీస్ చేపించడానికి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ వన్ స్ట్రింగ్. ఓకే. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, రీడ్, రీడ్, రైట్, హైఫన్. ఓకే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నంబర్ ఇవ్వాలి నాకు. కమ్ ఆన్ గైస్. మీకు అర్థమైందని నాకు అప్పుడు అర్థమవుద్ది. నేను ఒకటి ఇచ్చాను 9 క్యారెక్టర్స్. వాట్ ఈస్ ద న్యూమరికల్ నంబర్? నో, నో, నో. రాంగ్. శివ ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ప్లీజ్ గివ్ ద న్యూమరికల్ నంబర్. తిరుమల్ రావ్, what you guys are doing? What you are doing? Don't send me direct message, Venkat. You can send me పబ్లిక్ గ్రూప్. ఎందుకంటే ఇక్కడ మనకేమి బయట ఇన్‌స్టిట్యూట్ వోళ్ళు, డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వి ఆర్ ఆల్ వన్ టీమ్. నో, నో, నో. నాట్ లైక్ దట్. మ్యాక్స్ 7 ఓన్లీ. స్టిల్ పీపుల్ ఆర్ కన్‌ఫ్యూజింగ్. మీరందరూ పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్. చూడండి నేనేం చెప్పాను? ఫస్ట్ 3ని సెపరేట్ చేసుకోండి. సెకండ్ 3ని సెపరేట్ చేసుకోండి. ఓన్లీ మాక్సిమం 3. ఓకే. ఇక్కడెంత 7, ఇక్కడెంత 4, ఇక్కడెంత 4 + 2 6. రీడ్ అంటే 4, రైట్ అంటే 2, 6. ఇక్కడ ఎగ్జిక్యూట్ లేదు కాబట్టి. ఓకే. 7, 4, 6 కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రీడ్, రైట్, రీడ్, ఎగ్జిక్యూట్. వాట్ ఈస్ ద వాల్యూ? దీనికి చెప్పండి. మీకు కొంచెం క్లారిటీ రావాలి ఇంకా. అంటే ఏదో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోకపోవడం కాదు. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దిస్ నెంబర్? నాగేశ్వరరావు, అశ్విని, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తిరుమల రావు, రీకాల్ కొంచెం బ్రెయిన్ అంతే. లైట్‌గా మీరు బ్రెయిన్ వాడితే చాలు. యెస్ పర్ఫెక్ట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గివింగ్ కరెక్ట్. దీన్నే మనం ఏదో ఒక మనకి ఇంటర్వ్యూ పోయినప్పుడు ఎంసీక్యూస్ రావు. గేట్‌లో లాగా ఎంసీక్యూ క్వెషన్స్ ఇప్పుడు అలా రావు. ఎంసీక్యూ నువ్వు ఎన్ని ప్రాక్టీస్ చేసినా వేస్ట్ డెవాప్స్‌లో. ఇంటర్వ్యూని క్రాక్ చేయలేం కదా! మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడైతే ఎంసీక్యూస్ పనికొస్తాయి. మన బ్రెయిన్ పెట్టాలి కొన్ని. యెస్. 6 ఫోర్స్ 5. 6, 4, 5. ఓకే. ఇక్కడ చూడండి ఇలా స్ప్లిట్ చేసుకోండి. 3 క్యారెక్టర్స్. ఓకే. ఇక్కడ ఫస్ట్ రీడ్, రైట్ అంటే 6. ఓన్లీ రీడ్ అంటే 4. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అంటే 5. 6, 4, 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇలా మీకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చుంటది పర్మిషన్స్ మీద. స్లోగా మీకు తర్వాత అర్థమవుతది. పర్మిషన్స్ చేంజ్ చేయడం, పర్మిషన్స్ ఇవ్వడం, యూజర్స్, గ్రూప్స్ అవన్నీ డిస్కస్ చేసేటప్పుడు. ఫైన్. ఇప్పుడు నేను రూట్ యూజర్‌లో ఉన్నా. ఇప్పుడు యూమాస్క్ అని కొడితే నాకు 0022 బై డిఫాల్ట్ అందుకనే నేను అట్లా టెస్ట్ చేస్తాను. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను మీకు అర్థం కాదు. మధ్యలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారంటే ఓకే నాతో వస్తున్నారు. నాతో ట్రావెల్ అవుతున్నారు. నేను చెప్పే కాన్సెప్ట్‌తో నాతో పాటు బ్యాక్ ఎండ్‌లో వస్తున్నారనేది నాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. ఓకే. 0022 అనేది డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూ. ఈ యూమాస్క్ వాల్యూని చేంజ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ యూమాస్క్ 0033కి చేంజ్ చేశా. 0033కి చేంజ్ చేశా. అంటే యూమాస్క్ వాల్యూని కూడా మనం చేంజ్ చేయొచ్చు. నీకు ఎప్పుడు అడ్మిన్ పర్మిషన్స్ ఉండాలి. రూట్‌లో ఉన్నా చూడండి. ఓకే. యాక్చువల్‌గా ఇది లైనక్స్ అడ్మిన్స్ చేస్తుంటారు. ఓకే. ఒక సిట్యుయేషన్‌లో నేను ఎల్ఎన్‌టీలో ఉన్నప్పుడు ఒక సిట్యుయేషన్‌లో నాకు కొంచెం క్లారిటీ కోసం నేను అడ్మిన్‌తో కూర్చొని చేశాను ఈ యాక్టివిటీ. అడ్మిన్‌తో కూర్చొని ఎలా వర్క్ అవుతుంటది బ్యాక్ ఎండ్‌లో అని కొంచెం తీసుకున్నా ఇన్ఫర్మేషన్ కూడా. ఓకే. ఫైన్. యూమాస్క్ వాల్యూ నేను చేంజ్ చేస్తున్నాను. 0033గా చూడండి చేంజ్ చేశాను. యూమాస్క్ అని కొట్టారంటే యూమాస్క్ వాల్యూ చేంజ్ అయింది. ఎప్పుడైతే యూమాస్క్ వాల్యూ చేంజ్ అవుతదో ఆల్రెడీ ఉన్నటువంటి ఫైల్స్, ఆల్రెడీ ఉన్నటువంటి డైరెక్టరీస్‌కి పర్మిషన్స్ చేంజ్ కావు. నువ్వు తర్వాత ఏదైతే ఫైల్స్‌ని, డైరెక్టరీని క్రియేట్ చేస్తావో ఆ డైరెక్టరీస్‌కి పర్మిషన్స్ చేంజ్ అయిపోతాయి. ఆ ఫైల్స్‌కి, డైరెక్టరీస్‌కి. అసలు ఏంటి? ఎలా చేంజ్ అవుతాయి? ఇప్పుడు మనం యూమాస్క్ వాల్యూ ఏమని చేంజ్ చేసాం? కావాలంటే చూడండి. యూమాస్క్ అని కొట్టండి.
చూడండి 0033 యూమాస్క్ వాల్యూని చేంజ్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను యూమాస్క్ వాల్యూని చేంజ్ చేశాను కాబట్టి బేస్ పర్మిషన్స్ అలానే ఉంటాయని మీకు చెప్పాను. బేస్ పర్మిషన్స్ ఫిక్స్డ్. బేస్ పర్మిషన్స్ ఫిక్స్డ్. యూమాస్క్ వాల్యూ చేంజ్ చేశాను. ఇక్కడ యూమాస్క్ వాల్యూ ఏమని చేంజ్ చేశాను? 0033గా చేంజ్ చేశా. ఓకే. 0033గా చేంజ్ చేశా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే. 6 - 3 ఎంత? 3. 6 - 3 ఓకే. ఇక్కడ 633 వస్తది ఈడ. 633 ఇక్కడ ఎంత వస్తది? ఇక్కడ ఎంత వస్తదంటే 744 వస్తది. 744 వస్తది. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. అంటే యూమాస్క్ వాల్యూని చేంజ్ చేసావు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి యూమాస్క్ వాల్యూని బేస్ చేసుకొని వర్క్ అవుతదని చెప్పాను కదా! నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నా. ఎంకేడీఏఆర్ ఓకే. ఎంకేడీఏఆర్ డెవాప్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేశా. ఓకే. అలానే టచ్ ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నా. టచ్ లైనక్స్ డాట్ ఒక ఫైల్‌ని క్రియేట్ చేశా. ఒక డైరెక్టరీని క్రియేట్ చేశా. ఒక ఫైల్‌ని క్రియేట్ చేశా. యూమాస్క్ వాల్యూని చేంజ్ చేసిన తర్వాత ఒక డైరెక్టరీని, ఫైల్‌ని రెండిటిని క్రియేట్ చేశా. ఓకే. ఇప్పుడు చూద్దాం. ls-lrth ఇప్పుడు చూడండి. దిస్ ఈస్ ద ఫైల్. ఈ ఫైల్ పర్మిషన్ కాపీ చేయండి. ఫైల్‌కి సంబంధించి దిస్ ఈస్ ద ఫైల్ పర్మిషన్. ఓకే. ఫైల్‌కి చేంజ్ కాలేదు గైస్. 33 వర్క్ అవ్వడం లేదు. ఒక్క సెకను. డైరెక్టరీ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద డైరెక్టరీకి చేంజ్ అయింది. బట్ ఫైల్‌కి చేంజ్ కాలే. డైరెక్టరీకి చేంజ్ అయింది చూడండి. 744 ఓకే. 633 అని ఇచ్చాననుకో. 633 అని ఇస్తే యాక్చువల్‌గా 633 రాలేదు ఇది. ఓకే. 633 రాకుండా ఎంత వచ్చింది? 644 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏందనంటే ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే వచ్చింది. ఓకే. ఇక్కడ అసలు 3 అనేటువంటి ఆప్షన్ లేదు. ఎందుకని రాలేదని మీరు గెస్ చేయగలరా? ఎందుకని ఇలా పర్మిషన్ రాలేదని? నో. ఇట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. మీకు ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందని చెప్పడానికి హరికృష్ణ. బ్యాక్ ఎండ్‌లో ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందని. ఓకే. ఫైన్. అసల ఎందుకని ఇక్కడ పర్మిషన్స్ వర్క్ కాలేదో కూడా వి కెన్ డూ ద ఆర్&డి. ఈజీగా చెప్పేయొచ్చు. ఎందుకని ఇక్కడ వర్క్ కాలేదంటే అసల డైరెక్ట్‌గా 3 అనేది నాట్ పాసిబుల్. అసల ఎంటైర్ ఫైల్ సిస్టమ్‌లో అసలు 3 అనేది నాట్ పాసిబుల్. అసలు ఏంది నాట్ పాసిబుల్ ప్రశాంత్? వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ నాట్ పాసిబుల్? ఓకే. నువ్వేం చెప్పావు ప్రశాంత్? రీడు, రైటు, ఎగ్జిక్యూట్ అంటే దీని మీనింగ్ ఏంది? 777. దీని మీనింగ్ ఏంది? 777. దీని మీనింగు 777 అంటే ఫుల్ పర్మిషన్స్. అంటే వితౌట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీడ్ యాక్సెస్ ఇవ్వకుండా రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అని ఇచ్చా. ఓకే. రీడ్ యాక్సెస్ ఇవ్వకుండా రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అని ఇచ్చా. నువ్వు ఇలా గాని పర్మిషన్స్‌ని గాని సెట్ చేసావంటే ఇట్ ఈస్ రాంగ్. ఎందుకనంటే ఎనీ ఫైల్‌కి వితౌట్ రీడ్ యాక్సెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ద డేటా. ఒక ఫైల్‌కి నీకు చూడడానికే యాక్సెస్ లేనప్పుడు దాన్ని నువ్వు ఎలా ఓపెన్ చేస్తావు? వితౌట్ రీడ్ యాక్సెస్ హౌ కెన్ యూ ఓపెన్ అండ్ ఇన్సర్ట్ ద డేటా? హౌ కెన్ యూ ఓపెన్ దట్ ఫైల్ అండ్ ఇన్సర్ట్ ద డేటా? రీడ్ ఈస్ ద మ్యాండేటరీ. Yes or no? Come on. Read is the mandatory. Try to understand guys whatever I am trying to convey. ఓకే. అందుకని మీకు ఇక్కడ 3 అని వచ్చింది కదా! అందుకని పర్మిషన్స్ చేంజ్ కాల. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మీకు ఈ కాన్సెప్ట్ ఇంకా క్లారిటీగా రావడానికి ఇక్కడ ఇప్పుడు నాకు ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇటువంటి కమాండ్స్ రన్ చేయకూడదు గైస్. ఓకే. రిమూవ్ ఫోర్స్‌ఫుల్లీ స్టార్ అని ఇస్తే అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఎప్పుడు ఇది డేంజరస్ కమాండ్ లైనక్స్‌లో. ఓకే. వై రీడ్ ఈస్ మ్యాండేటరీ? సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ వన్ ఫైల్ demo.txt. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ చేంజ్ డోంట్ గో ఫర్ దిస్ కమాండ్ గైస్. ఓకే. వితౌట్ రీడ్ అంటే 3 అని ఇచ్చా. chmod demo.txt. ఓకే. ఇప్పుడు ఆ కమాండ్ గురించి వదిలేసేయండి మీకు. సమ్‌వన్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద చూడండి. ఇక్కడ రీడ్ పర్మిషన్ ఉందా? యూజర్స్‌కి లేదు. గ్రూప్‌కి రీడ్ పర్మిషన్ లేదు. అదర్‌కి రీడ్ పర్మిషన్ లేదు. బట్ వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఓపెన్ ఓకే సమ్ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నావు. ఓకే.
క్యాట్ చేయాలనుకున్నావు, క్యాట్ చేసావు. చూడండి డెమో డాట్ టీఎక్స్లో ఎటువంటి డేటా లేదు కదా. లెట్ మీ ఓపెన్ డేటా, లెట్ మీ ఓపెన్ పిఐ కమాండ్ ద్వారా దాని లోపలికి వెళ్ళాలని. చూడండి, లెట్ మీ ఇన్సర్ట్ సమ్ డేటా. సారీ, గో టు ఎస్కేప్ cat demo.txt. Okay, 1 second, we removed the permission. Okay, the old umask value base is. Let me change these permissions, guys. Let me change this. Let me remove this read permission. chmod. Okay, remove the read permission 6. ఓకే, ఎలా ఇస్తున్న వాల్యూస్ అని ఇప్పుడే చెప్తాను మీకు. అది 6. ఓకే, దాని తర్వాత లెట్ మీ గివ్ ఇట్ యాజ్ ఏ 666 4 + 2 వస్తుంది, అలా కాదు 333. దెన్ linux.txt cat linux.txt. ఓకే, రూట్ పర్మిషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంది. లెట్ మీ ఎగ్జిట్. ఇక్కడ ఏం చేద్దాం అంటే నార్మల్ యూజర్లో, ఇప్పుడు నార్మల్ యూజర్కి ఏం చేస్తున్నా అంటే రీడ్ పర్మిషన్ తీసేస్తున్నా. ఈ ఫైల్కి ఎర్రర్ డాట్ లాక్కి రీడ్ పర్మిషన్ తీసేస్తున్నాను. సిహెచ్ఎంఓడి ఎలా తీస్తున్నాను అనేది మీకు చెప్తాను. ఇంకా నేను సిహెచ్ఎంఓడి డిస్కస్ చేయలేదు. ఓకే, 4 అంటే రీడ్ స్టార్ట్ అవుద్ది కదా. 333 ఎర్రర్ డాట్ లాగ్. ఇప్పుడు సారీ, ఎర్రర్ డాట్ లాగ్. ఇప్పుడు పర్మిషన్ చేంజ్ చేశాను. క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్. ఓకే, యా, పర్మిషన్ ఇన్ ఎస్, ఫైన్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎర్రర్ డాట్ లాగ్కి ఓకే రీడ్ యాక్సెస్ ఉందా యూజర్స్కి? కమాన్ గైస్, ఇందాక రూట్ యూజర్లో ఉన్నా కాబట్టి రూట్ ప్రివిలేజెస్ ఉంటుంది కాబట్టి ఓపెన్ అయింది. రీడ్ యాక్సెస్ లేదు, కానీ రైట్ యాక్సెస్ ఉందా లేదా? రైట్ యాక్సెస్ ఉందా లేదా? ఉంది. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి అతనికి. రైట్ పర్మిషన్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. నో రూట్ యాక్సెస్ అంటే అడ్మిన్ లెవెల్ నరేష్. అడ్మిన్ ప్రివెంట్ చేయాలి దాన్ని. ఆ ఫైల్కి అడ్మిన్ ప్రివెంట్ చేయాలి. అడ్మిన్ లెవెల్ యాక్సెస్ అది. అడ్మిన్ ఏమేం చేయొచ్చు, డిలీట్ చేసేయచ్చు ఎంటైర్ సిస్టమ్నే. ఓకే, ఇక్కడ చూడండి రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది కానీ రీడ్ లేదు. కానీ బట్ యూజర్ ఈస్ ట్రైయింగ్ టు డిస్ప్లే సమ్ డేటా. ఓకే, రీడ్ చేయడానికి సమ్ డేటాని ట్రై చేస్తుండే. చూడండి పర్మిషన్ డినైడ్ వచ్చేస్తుంది. ఎందుకని ఆ యూజర్కి రీడ్ పర్మిషన్ లేదు. ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ డాట్ లాగు దీన్ని ఓపెన్ చేసి నువ్వు డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నా, చూడండి డేటానే ఓపెన్ కాలేదు, అసలుకి డేటానే ఓపెన్ కాలేదు. ఇటువంటప్పుడు దీంట్లోంచి ఏం చేయాలా, క్విట్ అయిపోండి. దీంట్లోంచి క్విట్ అయిపోండి. అసలు డేటానే ఓపెన్ కావడం లేదు. ఓకే, పర్మిషన్ లేదు నీకు. అప్పుడు నువ్వు పర్మిషన్ సెట్ చేయాలి. అటువంటప్పుడు మీరు పర్మిషన్స్ని సెట్ చేయాలి గైస్. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? క్లియర్? ఓకే, దట్ ఈస్ ద రీజన్ read is the mandatory. Someone asked why read is mandatory. No, it will not reflect. ఆ యూజర్కి ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్విచ్ టు sudo su ec2 user ఇలా స్విచ్ అవ్వాలా. వీ విల్ డిస్కస్ దిస్ పాయింట్ లేటర్. చూడండి, ఐఎమ్ స్విచ్ టు రూట్ యూజర్ కానీ పాయింటింగ్ టు ఈసీ2 యూజర్ ఓన్లీ. పాయింటింగ్ టు ఈసీ2 యూజర్ ఓన్లీ. ఓకే, ఈ పాయింట్స్ మీకు తర్వాత వస్తాయి, ఎలా ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి మనం ఎలా స్విచ్ అవ్వాలని. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా చేంజ్ చేయడం వల్ల మాస్క్ వాల్యూ మనకి ప్రాపర్గా జనరేట్ అవ్వడం వల్ల ఇప్పుడు నేనేం చేస్తానంటే మాస్క్ వాల్యూ 222 కదా, సారీ 22 కదా, 222గా చేంజ్ చేస్తాను. అప్పుడు డైరెక్టరీకి ఫైల్కి చేంజ్ అయిపోతాయి పర్మిషన్స్. పర్ఫెక్ట్గా చేంజ్ అవ్వాలా, చూద్దాం చేంజ్ అవుతాయో లేదో చూద్దాం. ఇప్పుడు నేను మాస్క్ వాల్యూని చేంజ్ చేస్తున్నా. మాస్క్ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 0 222 అని ఇచ్చా. చూడండి మాస్క్ వాల్యూ చేంజ్ అయింది. ఎలా చెక్ చేస్తావు? మాస్క్ అని కొడితే నీకు మాస్క్ వాల్యూ కనపడుతుంది. ఓకే, మాస్క్ వాల్యూ కనపడుతుంది. ఫైన్, 222 అని కనపడింది. 222 అని కనపడింది మాస్క్ వాల్యూ. పర్ఫెక్ట్. వితౌట్ రీడ్ యాక్సెస్, అశ్విని, without read access, even though you have write access and execute permissions, that will not work. Read is the mandatory for any file or directory. ఫస్ట్ రీడ్ యాక్సెస్ ఉండాలి. మీరు జనరల్గా మీరు విండోస్ ఫైల్ సిస్టంలో కూడా చెక్ చేసుకోండి. వితౌట్ రీడ్ యూ కాంట్ ఓపెన్ ఎనీథింగ్. ఓకే, ఫైన్. అందుకనే నీవు ఓపెన్ చేసి నీకు ఆ డేటా కనపడదు.
ఓకే, ఫైన్. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ యూమాస్క్ వాల్యూని చేంజ్ చేసాం. ఓకే, యూమాస్క్ వాల్యూని చేంజ్ చేసాం. ఫైన్. ఇక్కడ యూమాస్క్ వాల్యూని మనం చేంజ్ చేసాం. 1 సెకండ్ గైస్, ఐఎమ్ పింగింగ్ సమ్ బ్యాక్ ఎండ్. ఓకే, యూమాస్క్ వాల్యూని చేంజ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ మీ క్రియేట్ వన్ డైరెక్టరీ. ఎంకేడిఏఆర్ ఓకే, నెల్లూరు అనే డైరెక్టరీని క్రియేట్ చేశాను. ఓకే, ఎంకేడిఏఆర్ నెల్లూరు అనే డైరెక్టరీని క్రియేట్ చేశాను. లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్. టచ్ ఓకే, ఆత్మకూర్ ఆత్మకూర్ డాట్ టీఎక్స్టీ ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఓకే, ఆత్మకూర్ డాట్ టీఎక్స్టీ ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఫైల్స్కి ఈ ఫైల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే ఫైల్ని మనం క్రియేట్ చేసామో దిస్ ఇస్ ద ఫైల్ పర్మిషన్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫైల్ పర్మిషన్. ఓకే, దెన్ దిస్ ఇస్ ద డైరెక్టరీ పర్మిషన్స్ కేమ్. ఇక్కడ డైరెక్టరీ పర్మిషన్స్ ఇవ్వచ్చాయి, ఫైల్ పర్మిషన్స్ ఇవ్వచ్చాయి. ఓకే, టెల్ మీ గైస్, ఈ నెంబర్ చెప్పండి దీన్ని ఇంగ్లీష్లో. వాట్ ఈస్ ద ఫైల్ పర్మిషన్? ఇంగ్లీష్లో చెప్పండి. ఇప్పుడు ఆర్ అని ఇచ్చాడు. ట్రిపుల్ ఆర్ సినిమా చూసాం కదా మనం. ఫైల్ పర్మిషన్స్ ఏంది? 4 వచ్చాయి. ఇక డైరెక్టరీ పర్మిషన్స్ ఏమొచ్చాయి మనకి? నాకంత మీకు ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ నాకన్నా. డైరెక్టరీ పర్మిషన్స్ ఏమొచ్చాయి? 4+1 5, 4+1 5, 4+1 5 అంటే 555 వచ్చింది. కొత్తగా వస్తుందేమో సినిమా. RRR లాగా 555 వస్తుందేమో సినిమా, చూద్దాం. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, సబ్ట్రాక్ట్ చేసి చూడండి. ఇప్పుడు మన యూమాస్క్ వాల్యూ ఇది కదా, చేంజ్ చేసాం యూమాస్క్ వాల్యూకి. అంటే ఇప్పుడు ఏంది ఇక్కడ పర్మిషన్స్ 444, ఇక్కడ పర్మిషన్స్ ఏంది 555. ఓకే, నవ్ ఆర్ యు గైస్ ఆర్ క్లియర్? ఓకే, పర్మిషన్స్ ఆర్ జనరేటింగ్ ఫర్ ద ఫైల్ అండ్ డైరెక్టరీ based on the umask value and based on the base permission only. I think now you guys are clear. Based on what it is generating, based on file per base permissions and umask value. Everyone is clear? Are you guys are getting this type of content in the YouTube? ఖచ్చితంగా ఉంటుంది, తెలుసుకోవచ్చు మీరు. కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ. సాయి కుమార్, ప్లీజ్ డోంట్ అన్మ్యూట్. Why you are unmuting? Okay, you guys are getting the data from YouTube, but some confusions ఉంటాయి మనకి. మీకే కాదు, ప్రతి ఒక్కరు. కానీ మీకు ఎలా తెలుసు ప్రశాంత్ అని అంటే, మనమేమి గాడ్ కాదు. We need to go through the official documentation. We need to understand lot of things. Okay, we need to understand lot of things. Okay, డోంట్ వరీ, స్లోగానే నేర్చుకున్న కాన్సెప్ట్ మన స్టూడెంట్స్ ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలనేది నా టార్గెట్. నేర్చుకోనుంటే లాంగ్ రన్లో గుర్తుండాలి మనకి ఏదైనా. ఓకే, నేర్చుకోనుంటే మనకి లాంగ్ రన్లో గుర్తుండాలి. ఓకే, ఫైన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ గైస్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు చెప్పాను కదా, ఇక్కడ యు అంటే యూజరు, జి అంటే గ్రూపు, ఓ అంటే అదరు. ఓకే, ఎస్. ఓకే, యు అంటే యూజరు, జి అంటే గ్రూపు, ఓ అంటే అదరు. థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ పర్మిషన్స్ని మనం ఎలా చేంజ్ చేయాలా? పర్మిషన్స్ని మనం చేంజ్ చేయడానికి అది యాక్చువల్గా అడ్మిన్స్ ఎక్కువ రోల్ ఉంటుంది ఇక్కడ. అడ్మిన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. పర్మిషన్స్ని మనం చేంజ్ చేయాలంటే లైనక్స్లో మనకి chmod అనే కమాండ్ ఉంది. chmod. ఓకే, chmod అనే కమాండ్ మనకి లైనక్స్లో పర్మిషన్స్ని చేంజ్ చేయడానికి, మోడ్ని చేంజ్ చేయడానికి ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ టెంపరరీగా నేనేం చేస్తానంటే ఇక్కడ అనవసరమైనవన్నీ రిమూవ్ చేసి మీరు ఎప్పుడు ఈ కమాండ్ రన్ చేయొద్దు రియల్ టైంలో. అన్నీ రిమూవ్ చేసి పడేసాను. ఏం వద్దు నాకు అసలు. ఓకే, ఏం అవసరం లేదు. నేనేం చేస్తున్నానంటే ls-lrth. ఓకే, అసలు రూట్ యూజర్లోంచి బయటకు వచ్చేద్దాం. రూట్ యూజర్ కాదు, నార్మల్ యూజర్కి రండి. యూమాస్క్ వాల్యూ ఎంత ఉందో చూడండి, 0022. ఓకే, ఇక్కడ కొన్ని ఫైల్స్ డైరెక్టరీస్ ఉన్నాయి నార్మల్ యూజర్లో. కొన్ని ఫైల్స్ డైరెక్టరీ ఉన్నాయి. లెట్ మీ రిమూవ్ దిస్ error.log ఆల్సో. ఐ డోంట్ వాంట్ దిస్. ఈ ఫైల్ కూడా మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసిందే కదా, రిమూవ్ చేయడానికి rm కమాండ్ యూస్ చేశాను. ఎందుకు రిమూవ్ చేసాను? వరకే రిమూవ్ చేశాను, ఫన్నీ అంతే, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, ఫైన్. ఇక్కడ కొన్ని ఫైల్స్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ abc.txt ఒక ఫైల్ ఉంది కదా, దీనికి నేను ఫుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా. అంటే యూజర్కి, గ్రూప్కి, అదర్కి. దిస్ ఈజ్ మై ఓల్డ్ పర్మిషన్.
న్యూగా ఏం చెప్పారంటే మనకి ఫుల్ యాక్సెస్ ఇవ్వమన్నారు. అంటే రీడు రైట్ ఎగ్జిక్యూట్, రీడు రైట్ ఎగ్జిక్యూట్, రీడు రైట్ ఎగ్జిక్యూట్ అంటే యూజర్కి, గ్రూప్కి, అదర్కి అందరికీ ఫుల్ యాక్సెస్ ఇచ్చేయమన్నాడు. అందరికీ ఫుల్ యాక్సెస్ ఇచ్చేయమన్నాడు. దానికోసం మనకి ఫుల్ యాక్సెస్ ఇవ్వడానికి నెంబర్ ఏంది? 777. 777 అంటే ఫుల్ యాక్సెస్ ఎలా ఇవ్వాలా? CHMOD పర్మిషన్స్ చేంజ్ చేయడం. CHMOD 777. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఫైల్ నేమ్ ఏంది గైస్? 1 సెకండ్. సారీ, ఫైల్ నేమ్ ఈస్ abc.txt. ఫైల్ నేమ్ ఈస్ abc.txt. ఫైల్ నేమ్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు abc.txtకి ఏమవుద్ది? ఫుల్ పర్మిషన్స్ చేంజ్ అయిపోతాయి. కావాలంటే చూడండి, ఈ కమాండ్ రన్ చేసి చూడండి. పర్మిషన్స్ ఆల్టర్ చేయడానికి వీఆర్ యూజింగ్ CHMOD. సి ls-lrth. సి కమాన్ గైస్. సి read, write, execute, read, write, execute, read, write, execute. What is this first hyphen? What is this first hyphen, guys? Can you please help me? You guys are attending my sessions from day one. File. Very good, very good. I think you guys are following my sessions. File indication. File indication. Okay, ఈ ఫైల్కి ఫుల్ పర్మిషన్ ఉంది. ఈ ఫైల్కి ఫుల్ పర్మిషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్కి, గ్రూప్కి, అదర్స్కి అందరికీ నేను ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలా. యూజర్స్కి ఫస్ట్ నెంబరు, గ్రూప్కి సెకండ్ నెంబరు, అదర్స్కి థర్డ్ నెంబరు. యూజర్స్కి, గ్రూప్కి, అదర్స్కి నేను అందరికీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలా. రాంగ్ నరేష్. ఓకే, యూజర్స్కి, గ్రూప్కి, అదర్స్కి అందరికీ నేను రీడ్ యాక్సెస్ ఇవ్వాలా. వాట్ ఈస్ ద పర్మిషన్? 444. నౌ యూ గైస్ ఆర్ క్లియర్. ఎస్, పర్ఫెక్ట్. యా, CHMOD యూజర్స్కి రీడ్ యాక్సెస్, గ్రూప్కి రీడ్ యాక్సెస్, అదర్స్కి రీడ్ యాక్సెస్. ఏ ఫైల్ మీద ఇవ్వాలా? abc.txt. చూద్దాం. Let me copy this. Okay, come here. Okay, see, enter. చూడండి పర్మిషన్స్ చేంజ్ అయిందో లేదో. abc.txt. see, abc.txtకి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను abc.txtలో ఏదైతే డేటా ఉంటుందో దాన్ని చూడొచ్చు నేను. చూడండి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాదు, ఐఎమ్ ఫ్రమ్ గోవా అనే డేటా ఉంది. కానీ abc.txtని ఓపెన్ చేసి చూద్దాం. abc.txtని VI కమాండ్ ద్వారా నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఓకే, ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను. చూడండి, ఇక్కడ కింద వార్నింగ్ చూసారు మీరు? వార్నింగ్ చేంజింగ్ ఏ రీడ్ ఓన్లీ ఫైల్. ఇది రీడ్ ఓన్లీ ఫైల్. నీకు రీడ్ యాక్సెస్ ఉంది. నువ్వు ఏదైనా చేంజ్ చేయాలనుకున్నావు అనుకో, ఇట్లా చేంజ్ చేయాలనుకున్నావు అనుకో, ఎస్కేప్ కొట్టి WQ కొట్టామనుకో, అది లెఫ్ట్ ఆరో రైట్ ఆరో ఇస్తుంది. ప్రశాంత్, నీకు రీడ్ యాక్సెస్ ఉంటే ఎలా డేటాను అప్డేట్ చేస్తావు? ఏదన్నా ఒక ఫైల్ సెక్యూర్ డేటా అనుకుంటే, Kubernetes SAML ఫైల్స్ కానీ అటువంటి జూనియర్ రీసోర్సెస్ అందరికీ మనం ఏం చేస్తాం? ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తుంటాం. వాళ్ళకి రైట్ యాక్సెస్ అవసరం లేదు కదా ఆ యూజర్స్కి. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? క్విట్ అయిపోతా. సేవ్ చేయకుండా క్విట్ అవ్వడానికి Q:, ఎంటర్. చూడండి, సేవ్ చేయలే నేను. ఓకే, abc.txt. ఓకే, ఎవరికైనా, ఏ యూజర్కైనా వీఆర్ గివింగ్ రీడ్ యాక్సెస్. చూడండి, వీఆర్ గివింగ్ రీడ్ యాక్సెస్ అంటే he can view the data, but he can't alter the data. He can't delete the data. He can't change the data. Are you guys are clear what I am trying to convey? పర్ఫెక్ట్. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలానే కాదు గైస్. ఇప్పుడు ఇక్కడ యూజర్స్కి రీడ్ ఉంది, గ్రూప్కి రీడ్ ఉంది, అదర్స్కి రీడ్ ఉంది. మనం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు CHMOD ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ద్వారా కూడా పాస్ చేయొచ్చు. ఓకే, we can create a group. At group level you can give, and user level also you can give. We are creating a group. We are adding all the users to group. DevOps group ki separate. Yeah. No, it will not apply to root user. Root user is the admin. మనకు అసలు రూట్ యాక్సెస్ ఉండదు. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, నాకైతే అడ్మిన్ యాక్సెస్ లేదు. ఆ ప్రాజెక్ట్లో కూడా నాకు అడ్మిన్ యాక్సెస్ లేదు. అది లైనక్స్ అడ్మిన్స్ చూసుకుంటుంటారు. నేను ఒక యూజర్ను మాత్రమే. నా ప్రాజెక్ట్లో నేను ఆ లైనక్స్ సర్వర్కి ఒక యూజర్ను మాత్రం, ఆ జెమ్ సర్వర్లో. నాకు అడ్మిన్ యాక్సెస్ లేదు. వాస్తవం చెప్తాం కదా, మన కింగ్స్ కాదు, లైనక్స్ అడ్మిన్స్ కాదు. నేను డెవాప్స్ అండ్ SR ఇంజనీర్. ఓకే, ఈవెన్ జావా డెవలప్మెంట్లో ఉన్నప్పుడు కూడా నాకు అడ్మిన్ యాక్సెస్ లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో కూడా పాస్ చేయొచ్చు. అంటే యూజర్స్కి మాత్రమే. చూడండి, యూజర్స్కి మాత్రమే. యూ అంటే యూజర్ కదా, యూజర్స్కి మాత్రమే నేను
రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నా. గ్రూప్ అదర్స్ కాదు. గ్రూప్ అదర్స్కి ఇంత ముందు ఉండేటి వదిలేసాను నేను. రీడు ఏదైతే ఉందో అదే వదిలేసేయండి. నేను యూజర్స్కి పర్మిషన్ ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు అని ఇంకొక ఆప్షన్ చెప్తున్నా. ఏబిసి డాట్ టీఎక్స్టీ, ఏబిసి డాట్ టీఎక్స్టీ. కాపీ దిస్, కాపీ దిస్, కమ్ ఇయర్, కమ్ ఇయర్ అండ్ రన్ ఇట్, కమ్ ఇయర్ అండ్ రన్ ఇట్. చూడండి, ఎల్ఎస్ సైఫన్ ఎల్ఆర్టీహెచ్ ఏబిసి డాట్ టీఎక్స్టీ. చూడండి యూజర్స్కి చేంజ్ అయిందా లేదా? రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్. నేను ఎలా చేశాను? ఇంగ్లీష్లో చేశాను, ఇంగ్లీష్లో చేశాను. నెంబర్తో చేశానా? ఇంగ్లీష్లో చేశానా? క్యారెక్టర్స్తో చేశానా? ఇంగ్లీష్ క్యారెక్టర్ చేశాను. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్తో నేను ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా. ఇక్కడ నెంబర్స్తో అయితే ఇలా ఇచ్చాను ఫుల్ యాక్సెస్, ఇలా అయినా ఇవ్వండి. ఆర్ ఆర్ సిహెచ్ఎంఓడి. క్యారెక్టర్స్తో ఇవ్వాలంటే యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఏమి ఇవ్వాలా? ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా. ఈ ఫుల్ యాక్సెస్ అంటే ఏంది? రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఏ ఫైల్కి? ఏబిసి డాట్ టీఎక్స్టీకి. అర్థమైందా మీకు? ఇలా కూడా ఇవ్వచ్చు. నో నీడ్, అంత పెద్ద కమాండ్ అవసరం లేదు తిరుమలరావు. కామా ఇవ్వాలి మీరు అక్కడ, మళ్ళా కామాస్ ఇవ్వాలి మళ్ళాడ. అవసరం లేదు, అంత పెద్ద కమాండ్ అవసరం లేదు. ఓకే, చూడండి సింపుల్ కదా. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఏమి యాక్సెస్? రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఈ రెండిట్లో ఏది ఈజీ చెప్పండి? విచ్ వన్ ఈజ్ ఈజీ? విచ్ వన్ ఈజ్ ఈజీ? విచ్ వన్ ఈజ్ ఈజీ? ఇంగ్లీషా? లెటర్స్, కొంతమంది నెంబర్స్. అబ్బో, డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు అబ్బో మన కాడ. డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓ సూపర్ అబ్బా, మీరు సూపర్ అబ్బా. ఆ రెండు డిఫికల్టే. రెండు రెండు కమాండ్స్ సేమ్ కాదు. ఇప్పుడు మీకు చూపించిన ఎగ్జాంపుల్లో సేమ్ అనిపిస్తుంది మీకు, అంతే. మీకు చూపించిన ఎగ్జాంపుల్లో రెండు కమాండ్స్ సేమ్ అనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది. చెప్పమంటారా డిఫరెన్స్? చాలా మంది చేసే మిస్టేక్స్ ఇదే రియల్ టైంలో. చెప్పమంటారా డిఫరెన్స్? నేను కూడా చేశాను, నేను కూడా మిస్టేక్స్ చేశాను. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ మై సినారియో? డూ యూ వాంట్ దట్? కెన్ ఐ టేక్ 5 minutes ఆఫ్ యువర్ టైం? 5 minutes? Yeah, come on. I also did the mistake. I also did the mistake. When I was joined as a fresher, at the time I am also not sure, right? I am also not sure. Guys, ఒక 5-10 minutes ఏదైనా బఫర్ టైం ఉంటే మీరు రికార్డింగ్ వస్తుంది మీకు. ఓకే, ఈరోజు రికార్డింగ్ కూడా యూట్యూబ్లో పబ్లిక్లో పెడతాను. సారీ ఫర్ దట్. మండే నుంచి మాత్రం మీకు సపరేట్ యాక్సెస్ ఉంటుంది. మండే నుంచి సపరేట్ యాక్సెస్ ఉంటుంది. ఈరోజు కూడా యూట్యూబ్లో ఉంటుంది. ఎందుకంటే నేను తిరుమలలో ఉన్నాను. ఐ నీడ్ టు గో ఫర్ టెంపుల్. ఓకే, మీకు రేపు ఎల్లుండి సెషన్ ఉండదు. ఈ వీక్లో సాటర్డే సండే సెషన్ లేదు. ఈ 5 days రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 5 days, నెక్స్ట్ వీక్ 5 days ఫుల్ సెషన్ ఉంటుంది మళ్ళీ. ఓకే ఫైన్. డిఫరెన్స్ కావాలా? డూ వాంట్ డిఫరెన్స్? ఓకే, డూ వాంట్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ? ఎస్ ఆర్ నో? కమాన్. ఇలా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంటుందంటే, మీరు ఇలానే కాదు, ఏమైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలా యూజర్స్కి. ఎలా ఇస్తాం? 400. అలానే ఓన్లీ యూజర్స్కి మాత్రమే రీడ్ యాక్సెస్ ఇవ్వాలి ఇంగ్లీష్లో అంటే ఏం చేస్తాం? U+R కదా, U+R కదా. ఈ రెండే కదా మనం సేమ్ అని చెప్పింది. యూజర్స్కి రీడ్ యాక్సెస్ ఇవ్వడం ఇలా ఇస్తాం నెంబర్లో. అదే క్యారెక్టర్స్లో అయితే మనం ఇలా ఇస్తాం. కానీ ఇవి రెండు డిఫరెంట్ గైస్. బ్యాక్ ఎండ్లో ఇచ్చేది పర్మిషన్స్ ఒకటే, కానీ ఎంటైర్ ఫంక్షనాలిటీని దెబ్బతీస్తుంది. నెంబర్స్ అనేది చాలా డేంజర్. ట్రస్ట్ మీ గైస్, నెంబర్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. లైనెక్స్లో నెంబర్ మాత్రం ఎప్పుడు వాడద్దు. ఇంగ్లీష్ని వాడండి, ఇంగ్లీష్ క్యారెక్టర్స్ని వాడండి. నెంబర్స్ని ఏ సిచ్యువేషన్లో వాడాలో, ఎలా వాడాలో చెప్తాను ఇప్పుడు. చూద్దాం. నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్ గైస్. లెట్ మీ టేక్ ఒక 2 ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నా. ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఏ ఫైల్ మీద అప్లై చేయండి, వర్క్ అవుతుంది. టచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ వచ్చేసి file1 అని ఇచ్చా, file1.txt అని. ఓకే, నెక్స్ట్ ఇంకొక టచ్ యూస్ చేసి file2.txt అని ఇచ్చా, file2.txt అని ఇచ్చా. నేను ఈ రెండిటికి జస్ట్ ఫుల్ యాక్సెస్ ఇస్తున్నా. CHMOD 777 file1కి ఫుల్ యాక్సెస్ ఇచ్చాను,
ఫైల్ 2కి కూడా నేను ఫుల్ యాక్సెస్ చేశాను. రెండిటికి ఒకేసారి పర్మిషన్ చేయాలంటే ఆ ఫైల్స్ అన్నిటిని పాస్ చేయండి. ఓకే. ఎందుకు ఇచ్చాను అనేది మీకు ఇప్పుడే అర్థం కాదు. ఓకే. ఇప్పుడు చూడండి, ఫైల్ 1కి ఫైల్ 2కి ఫుల్ యాక్సెస్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? నేను 2 ఫైల్స్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమవుతది. ఓకే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందంటే, నీ దగ్గరికి డెవలపర్ వచ్చాడు. ప్రశాంత్, ఫైల్ 1 ఉంది గదా! దాంట్లో మన కొంచెం డేటా ఏదో ఉంది ఫైల్ 1లో. ఓన్లీ యూజర్స్‌కి మాత్రమే రీడ్ యాక్సెస్ ఇవ్వు. అందరికి తీసేయవయ్యా అంటాడు. ప్రశాంత్, ఫైల్ 1లో ఫైల్ 1లో నా డేటా ఉంది. ఓన్లీ యూజర్స్‌కి మాత్రమే రీడ్ యాక్సెస్ ఇవ్వు. గ్రూప్స్‌కి, అదర్స్‌కి అన్నిటికి రిమూవ్ చేసేసేయి పర్మిషన్స్. వేరే పర్మిషన్స్ అన్నీ తీసేయమంటాడు. ఎలా చేస్తావు చెప్పండి? ఫైల్ 1కి. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఫైల్ 1. ఓన్లీ రీడ్ యాక్సెస్ నరేష్ ప్లీజ్ ట్రై టు యాహ్! అందరికి రిమూవ్ చేసేయమంటాడు. వెరీ గుడ్ వెంకట్. యాహ్! CHMOD 400. CHMOD 400 file1.txt. CHMOD 400 file1.txt. ఓకే. ఇలా ఇస్తే ఏమవుతది? పర్మిషన్స్ పర్మిషన్స్ చేంజ్ అవుతాయి. పర్మిషన్స్ చేంజ్ అవుతాయి. వై కాంట్ యూ గివ్ దిస్ లైక్ దిస్? ఇలా ఎందుకు ఇవ్వకూడదు? ఇలా కూడా ఇవ్వచ్చు కదా! అవునా కాదా? యూజర్స్‌కి రీడ్ యాక్సెస్ ఇవ్వమన్నాడు. యెస్ ఆర్ నో? యూ కెన్ గివ్ లైక్ దిస్ ఆల్సో. బట్ బోత్ ఆర్ డిఫరెంట్. కావాలంటే చూడండి. బోత్ ఆర్ డిఫరెంట్. చూడండి. ఇలా ఇస్తే ఏమవుతదంటే, ఇలా ఇస్తే ఏమవుతదంటే, నీకు ఆల్రెడీ, ఆల్రెడీ ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంది? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ హియర్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్. కొంచెం కాన్సంట్రేషన్. వి విల్ క్లోజ్ ద సెషన్. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఆల్రెడీ 777 పర్మిషన్ ఉన్నాయి ఫైల్‌కి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? CHMOD 400 ఫైల్ నేమ్ file1.txt. ఈ ఫైల్‌కి ఇంగ్లీష్‌లో చేంజ్ చేయాలనుకున్నావు. ఇలా చేస్తే ఏమవుతదంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి పర్మిషన్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఫస్ట్ పాయింట్ నీ మైండ్‌లో గుర్తుండాల. ఇంతకు ముందు ఆ ఫైల్‌కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో మొత్తం కరప్ట్ అయిపోతాయి. అంటే డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయి నువ్వు నంబర్ ద్వారా ఏదైతే పాస్ చేస్తున్నావో అవి ఓవర్‌రైడ్ అవుతాయి. ఓవర్‌రైడ్. ఓవర్‌రైడ్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంది? 400 కొత్తగా వస్తది. అంటే రీడు హైఫన్ హైఫన్. రైట్ ఇంకేం ఉండదు. ఇక్కడ కూడా ఏముండదు. ఇక్కడ కూడా ఏముండదు. యెస్ ఆర్ నో? ఇది కరెక్ట్ ఫార్మాటా కాదా? యెస్ ఆర్ నో? ట్రై టు అండర్‌స్టాండ్ గైస్ వాట్ ఎవర్ వి ఆర్ ట్రైయింగ్ టు కన్వే. ఇంతకుముందు ఉన్నటువంటి పర్మిషన్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇవేం ఉండవు ఇంకా. ఇలా నంబర్ గాని పాస్ చేస్తే, నువ్వు కొత్తగా ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇక్కడ ఫైల్‌లో స్టోర్ అవుతది ఇలా. ఇలా ఫైల్‌లో స్టోర్ అవుతది. యెస్. ఓకే. ఫైన్. అలానే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్స్ వచ్చి, లాస్ట్ 2 మినిట్స్ గైస్. ఓకే. పర్మిషన్స్ వచ్చి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అని 777 గాని ఉంటే, దీన్ని నువ్వు ఈ విధంగా గాని చేంజ్ చేయాలనుకున్నావు అనుకో. CHMOD, CHMOD ఓకే. ఓన్లీ యూజర్స్‌కి మాత్రమే, ఓన్లీ యూజర్‌కి మాత్రమే రీడ్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నావు అనుకో. ఓన్లీ యూజర్‌కి మాత్రమే రీడ్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నావు. ఫైల్ నేమ్ వచ్చేసి file2.txt అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ వచ్చేసి ఇలా ఇచ్చామనుకో. దాని మీనింగ్ ఏందనంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫంక్షనాలిటీ ఓవర్‌రైడ్ అవ్వదు. ఓకే. ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు? ఇక్కడ డోంట్ అన్‌మ్యూట్ గైస్. మహేష్ మహేశ్వర్ రెడ్డి. యాహ్! లెట్ మీ మ్యూట్ ఇట్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఫంక్షనాలిటీ ఏం చేంజ్ కాదు. ఆల్రెడీ పర్మిషన్ లేకపోతే ఇవన్నీ పట్టించుకోదింకా. వీటన్నిటితో దీనికి సంబంధం లేదు. దీన్ని అసలు టచ్ చేయదు. దీన్ని అసలు మేము అసలు టచ్ చేయదు. ఈ పర్మిషన్స్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. ఓన్లీ యూజర్స్‌కి రీడ్ యాక్సెస్ గాని లేకపోతే ఇస్తది. ఉంటే వదిలేస్తది. ఓకే. ఆల్రెడీ ఉంది కదా పర్మిషను. ఆల్రెడీ రీడ్ యాక్సెస్ ఉంది కదా! ఉంది కాబట్టి అలానే ఉంటది అంతే. అర్థమైందా మీకు డిఫరెన్సు?
ఇది ఏం చేస్తుందంటే నీ పర్మిషన్ లేకపోతే యాడ్ చేస్తుంది అంతే. వేరే ఫంక్షనాలిటీని టచ్ చేయదు, వేరే పర్మిషన్స్ని టచ్ చేయదు. ఇంగ్లీష్ క్యారెక్టర్స్ వేరే ఫంక్షనాలిటీని టచ్ చేయదు. ఓకే, అదే నెంబర్స్ మాత్రం అయితే వేరే క్యారెక్టర్స్ని టచ్ చేస్తుంది. వేరే వాటిని అన్నిటిని క్లియర్ చేసి పడేసి కొత్తగా టచ్ చేస్తుంది. కావాలంటే చూద్దాం. మీరు కావాలంటే లెట్ మీ షో ప్రాక్టికల్లీ. మనకి 2 ఫైల్స్ తీసుకున్నది నేను దానికే. 2 ఫైల్స్ తీసుకున్నాను. చూడండి. సిహెచ్ఎంఓడి 400 సిహెచ్ఎంఓడి 400 ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తున్నా. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? file1.txt. కావాలంటే చూడండి. ls-lrth ఇంగ్లీష్లో ఇచ్చాను నేను రీడ్ యాక్సెస్. అన్ని పర్మిషన్స్ పోయినాయి. ఇది డేంజరస్ కమాండా కదా? వేరే వాళ్ళకి కూడా పర్మిషన్స్ పోయినాయి. నేను యూజర్కి రీడ్ యాక్సెస్ ఇవ్వబోయా అంటే, యూజర్కి రీడ్ యాక్సెస్ ఇవ్వమంటే మనోడు 400 కమాండ్ రన్ చేస్తే మొత్తం పోయింది, మొత్తం కొల్లాప్స్ చేసి పడేసాడు. ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, ఫైల్ 2 ఫుల్ యాక్సెస్ ఉంది కదా, చూడండి. సిహెచ్ఎంఓడి ఓకే. యూజర్స్కి ఏం కావాలా? రీడ్ యాక్సెస్. ఎక్కడ? file2.txt. చూడండి, యూజర్స్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇచ్చుంటా. ఆల్రెడీ ఉంది కాబట్టి నీకు పర్మిషన్ రాదు. చూడండి, ఎటువంటి చేంజెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా రిక్వైర్మెంట్ వచ్చింది, యూజర్స్కి రీడ్ యాక్సెస్ రిమూవ్ చేయమన్నాడు. యూజర్స్కి రీడ్ యాక్సెస్ రిమూవ్ చేయమన్నాడంటే యాడ్ చేయడం అయితే ప్లస్, రిమూవ్ చేయడం అయితే మైనస్. ఓకే, మైనస్ ఎంటర్. ఓకే, ls-lrth. చూడండి, రీడ్ యాక్సెస్ రిమూవ్ చేసేసాను. మళ్ళా పర్మిషన్ యాడ్ చేయాలంటే ఓన్లీ u+r. అదే కానీ మీరు నెంబర్ ద్వారా కానీ ఇప్పుడు పర్మిషన్ యాడ్ చేశారనుకో, నెంబర్ ద్వారా కానీ 400 మీరు చెప్పినట్టుగా నేను 400 ఇస్తే మొత్తం కల్లాప్స్ అయిపోద్ది. ఇంగ్లీష్లో యాడ్ చేస్తాను చూడండి, సింపుల్గా యాడ్ చేసేసా. మళ్ళీ రీడ్ పర్మిషన్ యాడ్ చేసేసా యూజర్స్. చూడండి వచ్చిందా లేదా? ఓకే, ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటివన్నీ తెలుసుకోకుండా బోత్ ఆర్ నాట్ సేమ్. ఇటువంటివన్నీ తెలుసుకోకుండా మీరు ప్రాజెక్ట్లో పోయేసి దొరికిపోతారు. అవతలోడు కానీ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, అవతలోడు మనలాగానే అనుకో, ఇప్పుడు నాలాగా నాకు అవతలోడా, ఓకే మనకేం రాదులే సబ్జెక్ట్ అనుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. కానీ అవతలోడు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకో క్యాండిడేట్, మన ప్రాజెక్టులు కావాలని తెలుగు వాళ్ళు ఎట్టుంటారు, ఇరికిచ్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనకేదో ఏడేదో వేల మంది జాయిన్ అయిపోతున్నట్టు నా సైట్ హ్యాక్ చేస్తుంటారు కాంపిటేటర్స్. నా దగ్గర ఏముంటుంది? నా సైట్ హ్యాక్ చేయగలరేమో, నా బ్రెయిన్ హ్యాక్ చేయలేరు గైస్. ఓకే, న్యాచురల్ జరుగుతూ ఉంటాయి అంతే. వాళ్ళ డ్యూటీ అదే, మాకు అవసరం లేదు. కానీ నా మీదకి అటాక్ చేయడం అది కరెక్ట్ కాదు. ట్రస్టబుల్గా కంటెంట్ డెలివర్ చేస్తున్న వాళ్ళ మీద అటాక్ చేయకూడదు. ఓకే, మార్కెట్లో అలా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. మండే సెషన్ మీరు మిస్ అవ్వద్దు. మండే సెషను ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే, మీకు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్పాను, మండే సెషన్ మీరు క్లాస్ జాయిన్ అవ్వాల్సింది. ఇనిషియల్గా నేనే లీడ్ లాగా హ్యాండిల్ చేస్తాను మీకు. తర్వాత మీకు ఒక టీమ్ లీడ్ని పెడతాను. 6:50కి మీరు కాల్ జాయిన్ అయ్యి, ఇది స్టాండప్ కాల్. మీ కంపెనీలో మనకి స్టాండప్ కాల్స్, స్క్రమ్ కాల్స్ అలా అంటుంటాం మనం. డైలీ మీటప్ కాల్ అని అట్లా అంటారు. స్టాండప్ కాల్. ఈ స్టాండప్ కాల్ మీరు జాయిన్ అవ్వాలి. ఎన్ని గంటలకి? 6:50 లేయాలి అంతే. ఓకే, ఎందుకని? మీరు 6:50కి రావాలంతే కాల్కి. దట్ ఈస్ మై టార్గెట్. ఓకే, మీరు ఈ 5 డేస్లో నేర్చుకున్నదంతా బ్రీఫ్గా ఏం చెప్పాను, విత్ ఇన్ 30 సెకండ్స్ సో నేర్చుకున్నాను, ఎక్కడైనా స్టక్ అయ్యావని అడుగుతాను. ప్రతి పర్సన్తో మాట్లాడతాను నేను. ఓకే, ఏంది? వాట్ ఈస్ యువర్ స్టేటస్? వాట్ యు ఆర్ డూయింగ్? వై యూ డెంట్ కేమ్ ఎస్టర్డే సెషన్? వాట్ హ్యాపెండ్? వై యు ఆర్ నాట్ సెండింగ్ మెసేజ్? యూనిట్ ఇన్ఫార్మ్. అట్లా మనం డిస్కషన్స్ చేస్తాం అప్ టు 7:15 తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. సారీ గైస్, ఐ టేకెన్ 5 minutes extra today. Yeah, any other doubts please let me know, or else you can drop. Any other doubts please let me know. Come on guys, how you guys are feeling? Is it boring or how you are expecting? Come on guys, I given already unmute permission because you guys are the paid resource guys. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్ డెమోలు ఎందుకు రిమూవ్ చేస్తానంటే, నేను డిస్టర్బ్ చేయడానికే వస్తారు వేరే బయట నుంచి, మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, కావాలని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, అన్నెసరీ థింగ్స్ అడుగుతూ ఉంటారు. ఎస్ పవన్ ప్లీజ్. Prashant, one question. Right now we are removing read permission to the user, just now we have seen, but he has write and execute permission. So Yes. That doesn't mean like he cannot read but he can write. Is that the No. yes? Even though user has write and execute permissions, he can't do that activity. That is unless useless permissions. Okay. 4 is the mandatory for us. Okay.
Yeah, read is the mandatory. After then you can keep whatever you want. Okay, so if he doesn't have read permission, even though he has write and executable permissions, he can't open He that can't do file, is it? anything. Okay. Yes. Yeah. Okay. What happens when he does cat tries to open that file if he doesn't have read permission? Permission denied, it will show. Okay, right. Let me show that once. It will show permission denied. Then you can realize that, okay, I don't have access. Okay, for example, if you see here, ls-lrth, okay, for this file, okay, let me remove this read access here. Okay, chmod, okay, I want to remove for users, right, u minus r, read access ni remove చేస్తున్నాను. file 2 కి file2.txt, okay, read access ni నేను remove చేశాను. read access ని నేను remove చేశాను file2.txt. cat file2.txt, see it is showing permission denied. That means you can't access this file because you don't have an access, but you can access this file with the help of what? Admin privileges. చూడండి, I can able to access, but in real time you don't have sudo access. sudoers అనే ఫైల్ ఉంటుంది, తర్వాత చెప్తాను మీకు. ఆ sudoers ఫైల్లో నీ డీటెయిల్స్ ఉంటే యూ హ్యావ్ యాక్సెస్. Right. దాంట్లో మన నేమ్ ఉండదు అక్కడ, ఎందుకనంటే వీఆర్ ద నార్మల్ ఇంజనీర్స్, వీఆర్ నాట్ అడ్మిన్, లైనక్స్ అడ్మిన్స్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద రీజన్. Right. ఎనీ అదర్ That's- డౌట్స్? yeah. Yeah. Yes, Saidul. డోంట్ హ్యాపీ వీకెండ్ గైస్. మీరు వీకెండ్ 5 days మన సెషన్స్ ఏవైతే డిస్కస్ చేసామో, ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం మీకు అలైనెక్స్ సర్వర్లు కనెక్ట్ అవ్వడం అవన్నీ కొంచెం కష్టంగా ఉండొచ్చు కూడా. ఎక్కడైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ నేను టెంపుల్లో ఉంటాను. ఓకే, అది ప్రీ ప్లాన్డ్, మేము బుక్ చేసి 5 o'clock ఉంది నాకు. టెంపుల్లో ఆ టైంలో మీకు 1 or 2 hours 3 hours రెస్పాన్స్ డిలే అవ్వచ్చు. నేను ఫోన్ అలో ఉండదు అక్కడ. దాని తర్వాత మీ మెసేజ్ చూసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను గైస్. ఎనీవన్ మీరు మీరు ఖచ్చితంగా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా మీరు నా దగ్గర నుంచి ఇమీడియట్ రెస్పాన్స్, అంటే విత్ ఇన్ 5 minutes 10 minutesలో రెస్పాన్స్ వస్తుందా లేదా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఆర్ యూ గైస్ ఆర్ గెటింగ్ రియల్లీ సపోర్ట్ ఆర్ నాట్ ఫ్రమ్ ద కేకే ఫండా గైస్? వాట్ ఎవర్ వీ కమిటెడ్ వీఆర్ ప్రొవైడింగ్. కమ్ ఆన్ గైస్. Yes, we are getting present. యా, థ్యాంక్ యూ. Yes, Prashant. Yeah. Good. Yeah. Not through chat. Chat will not understood by all. Yes, Who are Prashant. already Yeah, watching our videos from YouTube, they need to understand what is the use of KK Funda. Yes, No one Prashant. will provide. Yeah, yes, all right. Yes, Prashant. Yeah, thank you all. Okay, Great no worries. teaching style, Prashant. Great teaching style. Yeah. Yeah, thank you all. Okay, happy weekend. Happy weekend. Please enjoy with your family. Okay, you are in a right path to learn a subject. Okay, then I will assign one team leader for you guys. Okay, ఒక టీమ్ లీడర్ని పెడతాను మీలోనే. మీరు డోంట్ ఫీల్ లైక్ ఈజ్ ఏ లీడ్. వీఆర్ ద కమ్యూనిటీ. వీఆర్ ద కమ్యూనిటీ. ఐఎమ్ హ్యాండ్లింగ్ ఆల్ ద పీపుల్ గైస్. వెదర్ యు ఆర్ ఏ మై సీనియర్, వెదర్ యు ఆర్ ఏ మై జూనియర్, ఐ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ దట్. ఐఎమ్ హ్యాండ్లింగ్ ఆల్ ద పీపుల్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్లో నేను చెప్పాను ఎలా టీమ్ని హ్యాండిల్ చేస్తానని, ఆ ప్యాటర్న్ని ఈ బ్యాచ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. వెదర్ ఇట్ విల్ బి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వీ కెన్ సీ, బట్ వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు డూ ఇట్ ఇన్ ఏ సక్సెస్ వే. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. హ్యాపీ Thank వీకెండ్. you, Prashant. Thank you. Happy weekend, Prashant. Happy weekend, Prashant. Bye bye all. Bye. Bye.